అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ జీవము కలిగిన దేవుడు మనిషి యొక్క హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తాడట. మనుషులు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. కానీ మనుషులేమో పైకి కనిపించేవి చూస్తున్నారు, పైరూపాన్ని చూస్తున్నారు. అంటే పైకి కనిపించే వస్త్రాలు చూస్తున్నారు. నీ ఒంటి మీద ఖరీదైన బట్టలు ఉంటే అందరూ నిన్ను కోరుకుంటారు. నీ మొబైల్ ఫోన్ ఖరీదైందైతే, నీ చేతికి ఉన్న వాచ్ ఖరీదైందైతే, ఖరీదైన బట్టలు, షూసు, ఖరీదైన వెహికల్స్ నీకుంటే, కార్లు, బండ్లు నీకుంటే నిన్ను ఎక్కువ మంది ప్రేమిస్తారు, ఎక్కువ మంది నిన్ను కోరుకుంటారు. మావాడు వీడు అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. నీ ఆస్తులు పెరిగే కొద్దీ నీ స్నేహితులు పెరుగుతారు, నీ బంధువులు పెరుగుతారు. నిన్ను వద్దని విడిచిపెట్టి వెళ్ళిపోయిన బంధువులు అందరూ మళ్ళీ కట్టగట్టుకుని నీ దగ్గరకు వచ్చేస్తారు. నీ ఆస్తి పెరిగితే, నీ ఒంటి మీద బట్టలు, ఖరీదైన బట్టలు పెరిగితే, నీ లైఫ్ స్టైల్ కనుక రిచ్గా ఉందనుకోండి, అందరూ కోరుకుంటారు, అందరూ ప్రేమిస్తారు, ఇష్టపడతారు. కానీ దేవుడు మనల్ని కోరుకోవాలంటే ఆయన పైకి కనిపించే ఈ బట్టలు, చెప్పులు, వాచీలు, మొబైల్ ఫోన్లు, ఆస్తిపాస్తులు చూడడంట. ఆయన మనిషి యొక్క హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తాడట. ఒక వ్యక్తి ఈ లోకములో చాలా ఆస్తులు కలిగి ఉన్నా, ఆ ఆస్తులను బట్టి ఎక్కువ మంది స్నేహితులు, బంధువులను కలుగున్నా కూడా అతని అంతరంగము దేవుని ఎదుట సరి అయినదిగా లేదనుకోండి, దేవుడు ఆ మనిషిని పరిశీలించినప్పుడు అతని హృదయంలో సత్యము లేదనుకోండి, అబద్ధం ఉందనుకోండి, నటన, కపటము, వేషధారణ ఉందనుకోండి, పగ, ప్రతీకారాలు ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తిని దేవుడు అసహించుకొని విడిచిపెట్టి వెళ్ళిపోతాడట. అయ్యో ప్రభువా, ఏంటి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అతన్ని? మనుషులందరూ ఆరాటపడుతున్నారు అతను కావాలని. అతనుకున్న అందాన్ని బట్టి, ఆమెకున్న సౌందర్యాన్ని బట్టి, వాళ్ళకున్న ఆకర్షణీయమైన రూపాన్ని బట్టి, ఆ ఆస్తిపాస్తులు, ఆ బట్టలు, ఆ వాచీలు, ఖరీదైన మొబైల్ ఫోన్లు, వాహనాలు, వెండి బంగారాలు, లేదా అధికారం, పలుకుబడి, వీటన్నిటిని బట్టి మనుషులందరూ వాళ్ళ వెంట పరిగెడుతుంటే, నువ్వేంటి ప్రభువా వాళ్ళని చీకొడుతున్నావు, అసహించుకుంటున్నావు? వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నువ్వు పలకట్లేదు, వినట్లేదు. వాళ్ళ కోసం ఎవరు ప్రార్థించినా నువ్వు వినట్లేదు. ఇదేంటి ప్రభువా? మనుషులందరికీ నచ్చింది, నీకెందుకు నచ్చలేదు అని మనం గనక దేవుని ప్రశ్నిస్తే, దేవుడు అంటాడు, మనిషి పైరూపాన్ని చూస్తాడు, కానీ నేను హృదయాన్ని, అంతరంగాన్ని చూసే దేవుడను. ఒక వ్యక్తి అంతరంగాన్ని దేవుడు చూసినప్పుడు అతనిలో యథార్థత లేకపోతే, సత్యం లేకపోతే దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టేస్తాడు. ఒకసారి 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మనసు పెట్టి వినండి, బైబిల్ ఉంటే చూడండి. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును, అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులు వేటినైతే లక్ష్య పెడుతున్నారో వాటిని యెహోవా లక్ష్య పెట్టడట. మనుషులు దేన్ని లక్ష్య పెడుతున్నారు? ఇంత చెప్పుకున్నాం కదా, బట్టలు, వాచీలు, ఖరీదైన వాచులు, ఇలా చూడగానే రిచ్గా కనిపించాలి, చాలా గ్రాండ్గా కనిపించాలి. కాబట్టి చాలామంది విశ్వాసులు కూడా మనుషులను మెప్పించడానికి ఎక్కువ టైం వెచ్చిస్తున్నారు. మనుషులను ఇంప్రెస్ చేయడానికి డబ్బులన్నీ తగలేస్తున్నారు. డబ్బులు అయిపోయినాయి, చాలట్లా అప్పులు చేసేస్తున్నారు. దేనికరా ఇన్ని అప్పులు చేస్తున్నావు? దేవుని మహిమ కోసం అంటే కాదు, ఆత్మల రక్షణ కోసం అంటే కాదు, మీ పాస్టర్ గారికి సేవలో సాయం చేయడానికంటే కాదు. మరి దేనికి ఇన్ని అప్పులు అని అంటే, ఎవడు ముందో ఫోజులు కొట్టడానికి, ఎవరి ముందో వీళ్ళు గ్రేట్ అనిపించుకోవడానికి. మా బంధువులందరిలో మేమే తోపుల్లా కనిపించాలి, నేను చాలా గ్రేట్గా, గ్రాండ్గా, లగ్జరియస్గా కనిపించాలి. మాకంటే గ్రాండ్గా మా ఫ్రెండ్స్లో, మా బంధువుల్లో, మా వీధిలో, మా ఊరిలో ఎవరు ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఏం చేస్తావు? నీ దగ్గర డబ్బు సరిపోలేదు, నీ ఆదాయం చాలట్లేదు, అప్పులు చేసేస్తా. అప్పు చేసావు, ఇంకా గ్రాండ్గా కనపడట్లేదు, నీకంటే ఎవడో కొంచెం గ్రాండ్గా కనిపించాడు, వాడికంటే నీ గ్రాండ్నెస్ పెంచుకోవడానికి, అందరిని ఇంప్రెస్ చేయడానికి, అందరి ముందు గ్రేట్ అనిపించుకోవడానికి, అందరికంటే నేను గొప్ప అనిపించుకోవడానికి, నీ గొప్పతనం కోసం, మనుషులను ఆకర్షించడానికి, ఆదాయం సరిపోకపోతే అప్పులు చేసి, అప్పులు చాలకపోతే ఇంకా ఎక్కువ అప్పులు చేసి, అప్పుల ఊబులోకి దిగిపోయి
నీ మనశ్శాంతిని పోగొట్టుకొని, నీ సంతోషాన్ని పోగొట్టుకొని, చేతిలో చిల్లి గవ్వలేక వచ్చిన ఆదాయం అంతా అప్పులు కట్టేసి, తినడానికి తిండి లేక నీళ్లు తాగుతూ, గాలి పీల్చుకుంటూ, ఆ గాలినే సేవిస్తూ, గాలి తింటూ, గాలి పీల్చుకుంటూ, గాలి తాగుతూ, ఆరోగ్యవంతమైన ఆహారం తినకుండా శరీరం గొల్లైపోతుంది, ఒంట్లో ఓపిక ఉండదు. ఇంకా సత్తువే ఉంటుందండి. హెల్దీ ఫుడ్ తింటేనే కదా. హెల్దీ ఫుడ్ తిందామంటే డబ్బులు ఎక్కడి బ్రదర్? మొత్తం కట్టేస్తున్నావు ఈఎంఐలు, మొత్తం అప్పులకే. ఎవడు చేయమన్నాడు నిన్ను అప్పులు? దేవుడు చెప్పాడు బైబిల్లో అప్పులు చేయమని. దేవుడు ఏమన్నాడు? నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవు అన్నాడు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అన్నాడు. దేవుని వాక్యం ఎలా చెప్పుతుంటే చాలామంది వాళ్ళ బ్రతుకంతా తోకలా బతకడానికి ఇష్టపడుతున్నారు, తలగా ఉండడానికి ఇష్టపడట్లేదు. అప్పిచ్చే స్థితిలోకి ఎప్పటికీ రాకుండా ఎల్లప్పుడూ దేహి అంటూ ఎక్కడో ఒక చోట అప్పు తెచ్చుకునే బతుకుతున్నారు. సరే, అప్పులు చేస్తున్నారు. దేని కొరకు ఇదంతా? మనుషుల ఎదుట వీళ్ళు గొప్ప అనిపించుకోవడానికి, దేవుణ్ణి గొప్ప చేయడానికి కాదు, దేవుని హెచ్చించడానికి కాదు, దేవుని మహిమపరచడానికి కాదు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనములో సాక్షాత్తు దేవుడే స్వయంగా సమూయేలు ప్రవక్తతో అంటున్నాడు ఇలాగా, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చూసారా? మనుషులు లక్ష్య పెడుతున్న వాటిపైన మనం లక్ష్యం పెడితే, మనం ఫోకస్ చేస్తే మన బ్రతుకులో పేదరికమే ఉంటుంది. మనకు మనశ్శాంతి ఉండదండి. కడుపు నిండా తినడానికి తిండి ఉండదు. ఆదాయం లేదంటే ఆదాయం ఉంది, డబ్బు లేదా ఉంది, కానీ వచ్చిందంతా అప్పులకి వెళ్ళిపోతుంది. ఇక మీరు తినడానికి ఉండదు, కట్టుకోవడానికి ఉండదు. కాబట్టి మనుషులను ఇంప్రెస్ చేసే ప్రతివాడు పేదవాడైపోతాడు. గుర్తుపెట్టుకోండి. మనుషులను సంతోషపెట్టడానికి కనుక మీరు బ్రతికితే, ఎవరినో ఇంప్రెస్ చేయడానికి, ఎవరినో అట్రాక్ట్ చేయడానికి, మీ వైపు వాళ్ళ హృదయాలు తిప్పుకోవడానికి, మీ బట్టలు, మీ చెప్పులు, మీ వాచీలు, మీ చేతిలో మొబైల్ ఫోన్లు, ఇవన్నీ మనుషుల ఎదుట మీరు గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి, అందరిని అట్రాక్ట్ చేయడానికి కనుక మీరు కొంటూ పోతే, ఇంట్లో వస్తువులు, వాహనం, ఇక అది ఇది అని కాదండి. ఇల్లు కడితే ఇల్లు, కారు కొంటే కారు, మీరు ఏం చేసినా మీ శక్తికి మించి అప్పులు చేసి అప్పుల ఊబులోకి దిగిపోయి కూరుకుపోయి మీరు నాశనమైపోతూ ఇవన్నీ చేస్తున్నారంటే అది కూడా ఎవడు ముందో గ్రేట్ ఉండడానికి. దేవుడు మిమ్మల్ని అసహించుకుంటాడు. ఎందుకంటే దేవుడు వీటిని లక్ష్య పెట్టట్లా. దేవుడు దేన్ని లక్ష్య పెడుతున్నాడో మనం కూడా దాన్ని లక్ష్య పెట్టాం అనుకోండి, అసలు ఈ నప్పులు అవుతాయా చెప్పండి? దేవుడు ఏమైనా మనకి ఆజ్ఞాపించాడా? అప్పులు పాలైపోతే నేను మిమ్మల్ని దీవిస్తా, అప్పులు పాలైపోతే నేను మురిసిపోతా, నేను ఆనందిస్తా, ఇదిగో ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఏలయనగా వీడు శక్తికి మించి అప్పులు చేశాను అని దేవుడు అంటాడా? దేవుడు మెచ్చుకునేది దేన్ని చూసి చెప్పండి? దేవుడు అంటున్నాడు సమూయేలు ప్రవక్తతో, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. దేవుడు దేని లక్ష్య పెడుతున్నాడు అంటే, ఆయన హృదయములో సత్యాన్ని కోరుతున్నాడు, అంతరంగములో నీతిని కోరుతున్నాడు, యథార్థతను కోరుతున్నాడు. ఎవరి అంతరంగములోనైనా ఒకవేళ సత్యము లేదనుకోండి, సత్యము లేదంటే ఏముంటుంది? అబద్ధం ఉంటుంది, కపటం ఉంటుంది. సత్యానికి వ్యతిరేకమైనది ఏంటంటే అబద్ధం. దానికి పర్యాయ పదం ఏంటంటే కపటం, నటన, వేషధారణ, మోసము, కుట్ర. బయటికి ప్రేమ గల వాళ్ళ కనిపిస్తూ మనసు నిండా ద్వేషం నింపుకుంటే అదే కపటం. లోపల ప్రేమ లేదు కానీ బయటికి మాత్రం ప్రేమలకు వస్తున్నారు. మీ నవ్వులో ప్రేమ ఉంది, మీ చూపులో ప్రేమ ఉంది, మీ పలకరింపులో ప్రేమ ఉంది, కానీ అంతరంగములో ద్వేషం ఉందనుకోండి ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద. దేవుడు ఇది చూడడా? సమాధాన పడదామని చెప్పి వచ్చి ఒక వ్యక్తికి సెకండ్ ఇచ్చి కౌగలించుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి, హ్యాపీ బర్త్డే అని చెప్పి, ఇక మీదట మనం సమాధాన పడదామని బయటికి పెదాలతో సమాధానాన్ని ఉచ్చరిస్తూ మనస్సు నిండా ఆ వ్యక్తి పైన మీరు కోపాన్ని, ద్వేషాన్ని, పగను నింపుకుంటే మనుషుల్ని మీరు మోసం చేయొచ్చు, మనుషులు నమ్మేస్తారు. మీరు నిజంగా సమాధాన పడుతున్నారు అనుకోండి, కానీ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు మీ అంతరంగములో సమాధాన పడే మనస్సు లేదని ఆయన చూసినప్పుడు ఆయన అసహించుకోడా? ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవడా మనల్ని చెప్పండి? అబ్నేరు అనే ఒక సైన్యాధిపతి, సౌలు రాజు యొక్క సైన్యాధిపతి దావీదుతో సమాధాన పడదామని వచ్చాడట.
వచ్చాడు, దావీదుతో సమాధాన పడ్డాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు యోవాబు అనే దావీదు యొక్క సైన్యాధిపతి లేడు. అబ్నేరు వెళ్ళిపోయిన తర్వాత యోవాబు వచ్చాడు. ఎవరో చెప్పారట యోవాబుకి, యోవాబు మొన్నటిదాకా మనకి శత్రువులా ఉండి మనతో ఫైట్ చేశాడు కదా, సౌలు వెంట తిరిగి దావీదుని చంపుదామని వెతికాడు కదా, ఆ అబ్నేరు ఇప్పుడు వచ్చాడు, దావీదుతో సమాధాన పడ్డాడు. మరి దావీదు ఏం చేశాడు అని అడిగాడు యోవాబు. ఏం చేస్తాడు, చక్కగా విందు చేయించి అతనికి భోజనం పెట్టి సమాధాన పడదామని వచ్చినతో గొడవ పడకూడదు కదా. దావీదు దేవుని బిడ్డ కదా, కపటం లేదు కదా, అంతరంగంలో సత్యం ఉంది దావీదుకి. బయటకు సమాధానం అన్నాడంటే దావీదు మనసులో కూడా సమాధానమే ఉంది. దావీదు నా హృదయానుసారి అని దేవుడే మెచ్చుకున్నాడు, దేవుడే మురిసిపోయాడు. సో యథార్థమైన హృదయంతో దావీదు అబ్నేరుని స్వాగతించాడు. మనసులో ద్వేషం పెట్టుకొని బయటికి ప్రేమ పలకల, మనసులో ద్వేషం పెట్టుకొని ఇంటికి పిలిచి ప్రేమ నటిస్తూ విందు ఇవ్వలేదు, ఆతిథ్యం ఇవ్వలేదు. యథార్థంగా స్వాగతించాడు, యథార్థంగా అన్నం పెట్టాడు, అతనికి వడ్డించాడు, అతను తిన్నాక కౌగులించుకున్నాడు, సమాధాన పడ్డారు. ఇక మీదట మనం స్నేహితులం శత్రువులం కాదు అని చెప్పి సమాధానంగా పంపించేశాడు. చాలామంది చూడండి, మనల్ని ఇళ్ళకి పిలుస్తారు, భోజనం పెట్టడానికి అతిథులు ఆహ్వానిస్తారు. పిలిచేటప్పుడు వాళ్ళకి ప్రేమ ఉండదు, భోజనం వడ్డించేటప్పుడు ప్రేమ ఉండదు, కపటంతోనే చేస్తారు ఇవన్నీ. కాబట్టి ఆతిథ్యం ఇచ్చి కూడా కొంతమంది దేవుని ఉగ్రతకు గురవుతున్నారు. ఆతిథ్యం ఇస్తే సరిపోదండి, అది ప్రేమతో చేయాలి. నీకు ప్రేమ లేదా, నీ ఆతిథ్యం ఎవడిమ్మన్నాడు? నీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి, పైగా దేవుని ఆశీర్వాదం నీకు రాదు, దేవుని కోపం నీ మీద రగులుకుంటుంది. తప్పు కదా. సో దావీదు దేవుని బిడ్డ కనుక, సమాధాన పడడానికి ఇష్టపడే మనిషి కనుక నిజంగానే సమాధానపడి అబ్నేరుకు కీడు చేయకుండా పంపించేశాడు. అయితే ఈ యోవాబు అనేవాడు భక్తిహీనుడు, దుష్ట సంబంధి. అబ్నేరు వచ్చి దావీదు సమాధానపడి వెళ్ళిపోయాడని తెలిసి కోపంతో ఊగిపోయాడు. మనుషులు పంపించాడు అబ్నేరును మళ్ళీ వెనక్కి పిలవడానికి. అబ్నేరుని వెనక్కి పిలిపించి, దావీదుతో సమాధాన పడ్డావు, మరి నాతో సమాధాన పడవా అని చెప్పి దగ్గరికి పిలుచుకున్నాడట. అబ్నేరు దగ్గరికి వచ్చి యోవాబును కౌగిలించుకున్నాడు, యోవాబు కూడా అబ్నేరుని కౌగిలించుకున్నాడు. నా సహోదరుడా రా సమాధాన పడదామని చేతులు చాచాడు. చేతులు చాచి ఇతను పిలుస్తున్న పిలుపు, ఇతని యాక్షన్స్, ఇతని మూమెంట్స్ అన్నీ కూడా చూసే వాళ్ళందరికీ ఆహా, యోవాబు కూడా దేవుని బిడ్డ, యోవాబు కూడా సమాధానాన్ని కోరుకుంటున్నాడు, స్నేహాన్ని కోరుకుంటున్నాడు, పగ కోరుకోవట్లా, గతాన్ని వదిలేశాడు, నిజంగా సమాధాన పడుతున్నాడు అని అనుకుంటున్నారు అందరూ. అబ్నేరు అలాగే అనుకుని దగ్గరకు వచ్చాడు. అయితే అంతరంగములో యోవాబు దగ్గర సత్యం లేదు, అంతరంగములో ద్వేషం పెట్టుకొని బయటికి ప్రేమ నటిస్తున్నాడు. సమాధాన పడదామని చేతులు చాపి అబ్నేరుని ఆహ్వానించి నమ్మి వచ్చిన అబ్నేరుని కౌగిలించుకున్నట్టే కౌగిలించుకొని తన ఎడమ చేతితో తన కత్తి తీసి అబ్నేరు పొట్టలో పొడిచాడట. పేగులని జారి బయటకు పడి చచ్చిపోయాడు అబ్నేరు. ఎంత తప్పండి ఇది. నిజంగా ఇతను వీరుడైతే, పరాక్రమశాలి అయితే అబ్నేరు లాంటి వీరుడితో యుద్ధం చేసి గెలవాలి. యుద్ధంలో అతన్ని చంపిన యుద్ధ నీతి ప్రకారం తప్పు కాదు, కానీ సమాధాన కాలములో నిర్దోషి రక్తాన్ని ఒలికించాడు యోవాబు. సమాధాన పడదామని పిలిపించి నమ్మి వచ్చిన, నిస్సహాయంగా వచ్చిన ఒక అతిథిని చాలా కుట్రపూరితంగా హత్య చేశాడు. కాబట్టి అది దేవుని దృష్టికి నేరంగా పరిగణించబడింది. అతని వృద్ధాప్యంలో అందుకే సొలొమోను మహారాజు అత్యంత క్రూరంగా యోవాబుని చంపిస్తాడు. తర్వాత మనం ఆ విషయం ధ్యానిద్దాం. మెట్టుకు ఇప్పుడైతే యోవాబు లాంటి దుర్మార్గులు ఎంతోమంది నేటికి మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన సమాజంలో మనతో బ్రతుకుతున్నారండి. ప్రేమగా మనతో మాట్లాడుతున్న వాళ్ళందరూ మనల్ని ప్రేమించే వాళ్ళు కాదు, మన లైఫ్లో ఉన్న వాళ్ళందరూ మన క్షేమం కోరేవాళ్ళు కాదు. ఆతిథ్యం ఇస్తాం, రండి బ్రదర్, భోజనం పెడతాం, రండి బ్రదర్ అని పిలిచే వాళ్ళందరూ నిజంగా ప్రేమతో నాకు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు కాదని నాకు కూడా తెలుసు. అయితే యోవాబులాగా ఎవరెవరైతే ప్రేమ లేకుండా, లోపట ప్రేమ లేదు, లోపట స్నేహం లేదు, లోపల అవతల మనిషి యొక్క క్షేమము అభివృద్ధి కోరట్లేదు, బయటికి మాత్రం సమాధానం, ప్రేమ, ఆతిథ్యం అని
మాటలు వల్లిస్తుంటారో, మాటలు పలుకుతుంటారో, ప్రవర్తిస్తుంటారో, వీళ్ళందరూ మనుషులను సక్సెస్ఫుల్గా మోసం చేయగలిగిన, మనుషుల కలుగప్పగలిగిన, మనుషులకు దొరకకపోయినా అంతరంగాన్ని చూస్తున్న దేవునికి దొరికిపోతారు. అందుకే చాలామంది ఆతిథ్యం ఇచ్చి కూడా శాపగ్రస్తులు అవుతున్నారు. నన్ను అడుగుతుంటారు, స్టీవెన్ అన్న, సంవత్సరం పొడుగునా ఎప్పుడంటే అప్పుడు మేము మీకు భోజనం చేస్తుంటాం కదా, మీకు ఆతిథ్యం ఇస్తుంటాం కదా, మీకు కానుకలు ఇస్తుంటాం కదా, కానీ ఎందుకని దేవుడు మమ్మల్ని దీవించట్లా? ఎందుకు ప్రభు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు? మా చేతి పనులు ఎందుకు వర్ధిల్లట్లేదంటే అది మీకే తెలియాలి, నాకెలా తెలుసు? మీరు తెస్తున్న కానుకలే నాకు కనబడుతున్నాయి, కానీ మీ అంతరంగంలో మీకు ఏ దురుద్దేశం ఉందో నాకు తెలియదు కదా, మీకు తెలుసు, దేవునికి తెలుసు. దేవుడైతే పక్షపాతము లేని దేవుడు, ఒకరిని దీవించి ఒకరిని దీవించకుండా ఉండే దేవుడు కాదు. బయటికి కనిపిస్తున్న ప్రేమ నిజంగానే మీ మనసులో ఉందా? మీరు భక్తితోనే కానుకలు తెస్తున్నారా? ప్రేమతోనే ఆతిథ్యం ఇస్తున్నారా? మీరు చేస్తున్నవన్నీ యథార్థ హృదయంతో చేస్తున్నారా? మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి పలికి చివరికి చేసేది ఇంకోటి అనుకోండి, దాన్నే కపటం అంటారు. యథార్థత అంటే ఏంటో తెలుసా? మనం ఏది నమ్ముతున్నామో మనసులో అదే పలకాలి, ఏది నమ్మి పలుకుతున్నామో అదే జరిగించాలి. నమ్మేదొకటి, పలికేదొకటి, చివరికి చేసేది ఇంకోటి. ఎలా బాగుపడతాం? దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఇంత కపటపూరితమైన బ్రతుకు మనం బ్రతికితే దేవుడు ఎలా దీవిస్తాడు? వాక్యానుసారంగా బ్రతుకుతాం బ్రదర్ అని చెప్పి వెనక్కి వెళ్ళి అన్య ఆచారాలు, దేవుని వాక్యం ఖండిస్తున్న మృతతుల్యమైన, జీవము లేని నిర్జీవమైన అన్యాచారాలు, లోకాచారాలు, మృతాచారాలు జరిగించుకుంటూ పోతే స్టీవెన్ బ్రదర్ చూడలేదు, స్టీవెన్ బ్రదర్కి తెలియదు అని సంకలు గుద్దుకుంటే నేను చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి? దేవుడు చూడడా? దేవుని కళ్ళుకు అప్పగలరా? నన్నైనా మిమ్మల్ని అయినా దీవించేవాడు, దండించేవాడు దేవుడు కదా. ఈ జ్ఞానం లేకపోతే ఎలా? ఒకసారి వద్దు, ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకము అని స్టీవెన్ బ్రదర్ మీకు చెప్పినాక, పాస్టర్ గారు మీకు చెప్పినాక, బ్రదర్ తెలియకుండా దొంగచాటుగా మీరు ఆ పనులు చేసుకుంటూ పోతే దేవుడు ఎలా దీవిస్తాడు మిమ్మల్ని? సరే, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం మనం ఇంత చదువుకున్నాం కదా. సమూయేలు ప్రవక్తకి దేవుడు చెప్తున్నాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. చాలా ఎత్తైన వ్యక్తిని చూసి సమూయేలు ప్రవక్త అనుకున్నాడట, ఇంత ఎత్తున్నాడంటే, ఇంత బలంగా ఉన్నాడంటే ఇజ్రాయేలు పైన రాజుగా దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఇతనేనేమో. రాజు అంటే ఎలా ఉండాలి? అందరికంటే ఎత్తుగా, అందరికంటే బలంగా ఉండాలి కదా. కాబట్టి ఇతనై ఉంటాడని సమూయేలు అనుకున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు ఆయనకి సంతోషం కలిగించే సత్యము, యథార్థత మన హృదయములో కనుక ఉంటే మనకంటే లక్కీయెస్ట్ పర్సన్, అదృష్టవంతునికి ఎవరు ఉండరండి. ఇంకా ఆయన మనల్ని పరీక్షించినప్పుడు, మనల్ని పరిశీలించినప్పుడు అంతరంగములో దేవుని పట్ల యథార్థమైన ప్రేమ కనుక ఉంటే, ఎవరితో అయితే మీరు సమాధాన పడ్డారో వాళ్ళతో నిజంగా మీరు సమాధాన పడి ఉంటే, మీరు సమాధాన పడ్డ వ్యక్తి యొక్క క్షేమం మీరు నిజంగా కోరుకుంటున్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించకుండా ఎవరు ఆపలేరు. చాలామంది సమాధాన పడిపోతారు. ఎవరితో అయితే సమాధాన పడ్డారో వాళ్ళ లైఫ్లో ఏదైనా ఆశీర్వాదం దేవుడిస్తే వీళ్ళు మొహం మార్చుకుంటారు, వీళ్ళు ఆయాసానికి గురవుతారు, ఆందోళనకు గురవుతారు, బీపీ సర్రమని పెరిగిపోతుంది, రాత్రంతా నిద్ర ఉండదు, ఇంకా ట్యాబ్లెట్లు వేస్తే బీపీ కంట్రోల్ అవ్వదు, తెగ ఏడుస్తుంటారు, కుమిలిపోతుంటారు. వాడు బాగుపడితే నీకెందుకు ఏడుపు వస్తుంది? నిన్నే కదా, మొన్నే కదా సమాధాన పడ్డావు. సమాధాన పడితే, నిజంగా సమాధాన పడితే వాడి అభివృద్ధి చూస్తే నీకెందుకు ఏడుపు వస్తుంది? వాడి పిల్లలు బాగుపడుతుంటే నీకెందుకు బాధ కలుగుతుంది? అంటే నువ్వు సమాధాన పడ్డట్టు నటించావు, సమాధాన పడలా. నీ సమాధానం యథార్థతతో కూడింది కాదు. నీ క్షమాపణ నటన, నీ ప్రేమ నటన, నీ సమాధానం నటన, ఇంటికి పిలిచి ఇచ్చిన ఆతిథ్యం నటన, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒలకబోసిన ప్రేమంతా నటన. ఇంతగానో నువ్వు నటిస్తుంటే
మనుషులను మోసం చేయొచ్చుగా, కానీ నటనతో, నీ పిచ్చి కథలు, పిచ్చి వేషాలతో దేవుడిదంతా చూడడా? చెప్పండి. అందుకే కొంతమందిని దేవుడు చాచిపెట్టి చావు దెబ్బ కొట్టినప్పుడు మనందరికి ఆశ్చర్యం కలుగుతుంటుంది. అదేంటి ప్రభువా, వాళ్ళని కొట్టేవేంటి ప్రభువా? ఎందుకు ఇంత ఆశ్చర్యం? వాళ్ళని కొడితే వాళ్ళు మన ఎదుట చాలా మంచివాళ్ళు, చాలా ప్రేమ గల వాళ్ళు, తగ్గింపు కలిగిన వాళ్ళు, అందరి క్షేమం కోరేవాళ్ళు. ఇది మనకు తెలిసిన సత్యం. నాణానికి ఒకవైపే మనం చూస్తాం, ఎప్పుడు కూడా బయటికి కనిపించేదే మనం చూస్తాం, పై రూపాన్నే చూస్తాం. కానీ నాణానికి అవతల వైపు, నాణానికి రెండు ముఖాలు ఉంటాయి కదా, బొమ్మ ఒకవైపు, బొరుసు ఒకవైపు ఉంటుంది కదా, హెడ్ అండ్ టైల్స్ అంటాం కదా, టాసేస్తాం కదా ఇలా అని చెప్పి మ్యాచ్కి ముందు. అట్లా కనిపించే ముఖం ఒకటి ఉంటుంది మనుషులకి, కనిపించని ముఖం కూడా ఒకటి ఉంటుంది. బయటికి కనిపించే రూపాన్ని మనం చూసినప్పుడు చాలామంది మనుషులు పుణ్యపురుషుల్లాగా, ఉత్తమ మనుషులలాగా, మంచి వాళ్ళలాగా, దేవుని ప్రేమతో నిండిన వారిలాగా, దయాగుణం, దయారసం ఒలికిపోతున్నట్టు, మన కొరకే వాళ్ళు బతుకుతున్నట్టు, మనమంటే పిచ్చి ప్రేమ ఉన్నట్టు, మన క్షేమం కొరకు అహర్నిశలు ప్రార్థన చేస్తున్నట్టు, ప్రయాసపడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. మనకు అనిపించేలాగా వాళ్ళు ప్రవర్తిస్తారు, వాళ్ళు నటిస్తారు, బాగా నటిస్తారు, బాగానే నమ్ముతాం మనం. కానీ అంతరంగములో, అంటే నాణానికి అటువైపు దేవుడు చూసినప్పుడు వారి మనసులో అసలు ప్రేమ, యథార్థత లేదు. పగ, ప్రతీకారం, అసూయ, కుళ్ళు, ఎవడో బాగుపడుతుంటే వార్వలేనితనం, ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనం చూడలేని అంతరంగాన్ని దేవుడు చూస్తాడు కదా, చూసి చావు దెబ్బ కొడతాడు దేవుడు. మనం అంటుంటాం, ప్రభా పాపం ప్రభా, తప్పు ప్రభా, అంత మంచోళ్ళు నువ్వు చావు దెబ్బ కొట్టకూడదు ప్రభా, అంత మంచి వాళ్ళను నువ్వు శిక్షించకూడదు ప్రభా, ఇది అన్యాయం ప్రభా, వాళ్ళను నువ్వు లెక్క అయితే నువ్వు దీవించాలి, నా లెక్క ప్రకారం నువ్వు అందరికంటే ఫస్ట్ వీళ్ళనే దీవించాలంటే దేవుడు అంటాడు, ఒరే పిచ్చోడా, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, వాడి నటన చూసి నిజమనుకుంటున్నావు. వాడు నేను చావుకు దెబ్బ ఎందుకు కొట్టానంటే, వాడి పరువు నేనే ఎందుకు తీస్తున్నానంటే, ఊర్లో వాళ్ళ ముందు, ఇంట్లో వాళ్ళ ముందు, చర్చిలో ముందు, అందరి ఎదుట నేనే వాడిని పాతాళానికి ఎందుకు తొక్కుతున్నానంటే, వాడొక దొంగ, అందరి ముందు వాడు చూపిస్తున్నంత అబద్ధం, అది నిజం కాదు, నిజం ఏంటో నాకే తెలుసు, మీరందరూ మోసపోతున్నారు ఆ పై రూపాన్ని చూసి అంటాడు దేవుడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మనుషుల ఎదుట మాత్రమే మంచి వాళ్ళలాగా కటింగ్ ఇవ్వకండి, నటించకండి. మనుషులు నమ్మినా, మనుషులు మోసం చేసినా మనకు ఒరిగేది ఏమి ఉండదు. నేను మిమ్మల్ని ఎంత పొగిడినా, మీరు నన్ను ఎంత పొగిడినా, ఒకరినొకరు ఎంత భజన చేసుకున్నా, చెక్క భజన చేసుకున్నా ఎవరికి ఒరిగేదేమి ఉండదు. నేనైనా మీరైనా దేవునికి భయపడాలి, అంతరంగాన్ని చూస్తున్న దేవుడు మనల్ని మెచ్చుకోవాలన్న స్పృహతో బ్రతకాలి. సరే, ఇక మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకుందాం. ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న దావీదు మహారాజు తన తర్వాత రాజు కాబోతున్న సొలొమోనుకి, యవనస్తుడైన సొలొమోనుకి ఉపదేశం చేస్తున్నాడు. చూడండి, మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక తండ్రి తన కొడుకుకి ఇంతకంటే బెస్ట్ అడ్వైజ్ ఇంకేమైనా ఇవ్వగలడా చెప్పండి? ఇంతకంటే మంచి ఉపదేశం చేయడానికి ఇంకేదైనా ఉందా ఈ భూమి మీద? దీనికంటే బెస్ట్. దేవుణ్ణి మరొకసారి పరిచయం చేస్తున్నాడు. ఏమని? అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. సంకల్పాలంటే మన ప్లాన్స్, మన పర్పసెస్, రాబోయే రోజులలో మనం ఏం చేయబోతున్నామో కూడా దేవుడు ముందే చూస్తాడంట. ప్రభువా నన్ను దీవించు, నన్ను దీవించని మనం మొరపెట్టినప్పుడు ఆయన వీడు దీవించమంటున్నాడు కదా, వీడిని దీవిస్తే వీడు ఏం చేస్తాడని చెప్పి ఆయన మన అంతరంగాన్ని, మన మైండ్ని, మన బ్రెయిన్ని, మన ఆలోచన విధానాన్ని, మన మనస్తత్వాన్ని, డబ్బిస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం, ఆ డబ్బుతో ఏం చేస్తాం, నీకు ఇల్లు ఇస్తే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, నీ చేతి పనులను బాగా వర్ధిల్ల చేస్తే, నిన్ను విస్తరింపజేస్తే
నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, నీ మాటలు ఎలా ఉంటాయి, నీ ఆలోచన ఎలా ఉంటాయి, నీ బ్రతుకు ఎలా ఉంటుంది, నువ్వు ఎవరితో స్నేహం చేస్తావు. దేవుడు నిన్ను దీవించి ఇచ్చిన డబ్బుని, వస్తువులని, పలుకుబడిని నువ్వు దేని కొరకు వాడతావు, ఎలా వాడతావు, ఇవన్నీ దేవుడు ఇవ్వకముందే చూస్తాడంట. నువ్వు అడుగుతున్నావు, ప్రభువా నాకు ఇవ్వు, నన్ను దీవించు అని మొరపెడుతున్నావు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామందిని దేవుడు దీవించకపోవడానికి వారి సంకల్పాలు దేవుడు ఎరిగినవాడు కనుక దీవించట్ల. ఏశావును దేవుడు ఎందుకు దీవించలేదండి? యాకోబుని ఎందుకు ఎన్నుకున్నాడు? ఏశావును ఎందుకు ద్వేషించాడు? ఎన్నుకోకపోవడమే కాదు, ఆయన యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించను అని రాస్తుంది బైబిల్లో. దేవుడు ఏశావుని ద్వేషించేలాగా ఏం కనిపించింది ఏశావు దగ్గర? అసలు ఆ పిల్లలు ఇంకా పుట్టక మునిపే, తల్లి కడుపులో కవలబిడ్డల్లా ఉన్నప్పుడే, పిండాలుగా ఉన్నప్పుడే పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడన్నాడు దేవుడు. పెద్దోడు ఏం తప్పు చేశాడు? వాడు ఇంకా పుట్టనే లేదు కదా. పుట్టాక మంచి ఏదో చెడేదో తెలిసినాక బుద్ధిపూర్వకంగా ఆ పెద్దోడు కనుక చెడును కోరుకుంటే, మంచిని ద్వేషిస్తే, అప్పుడు పెద్దవాడిని ద్వేషిస్తే, పెద్దవాడిని తృణీకరిస్తే అర్థం ఉంది. కానీ ఆ పెద్దోడు బొట్ల, చిన్నోడు బొట్టలేదు. వాళ్ళు ఇంకా పుట్టక మునిపే ఏది మేలైనదో ఏది కీడో తెలియని వయసులోనే తల్లి కడుపులో పిండాలుగా ఉండగానే దేవుడు యాకోబుని ప్రేమించాడంట, ఏశావును ద్వేషించాడంట. ఆయన ఒకడిని కోరుకున్నాడు, ఒకడిని తృణీకరించేశాడు. ఏంటంటే బైబిల్ ఇస్తున్న జవాబు, ఒక మనిషి పుట్టాక పెద్దవాడైన తర్వాత వాడు ఏం కోరుకుంటాడో, ఏం ఇష్టపడతాడో, వాడికి స్వేచ్ఛ ఇస్తే, డబ్బు ఇస్తే, అధికారం ఇస్తే, అన్నీ అనుకూలంగా ఉంచితే వాడేం చేస్తాడో అన్నీ అయిపోయాక మనకు తెలుస్తుంది. వాడు అది కోరుకున్నాడు, వాడు ఆ పని చేశాడు, వాడు ఎలాంటోడు, వీడు ఎలాంటోడని వాడిని మొత్తం చూశాక మనం చెప్తాం. కానీ అసలు ఇంకా వాడి జీవితం ప్రారంభం కాక మునిపే, ఇంకా మొదలు కాక మునిపే ఒక వ్యక్తి పెద్దగయ్యాక వాడు ఏం కోరుకుంటాడో, వాడు బుద్ధి ఎలాంటిదో, వాడు బ్రతికి ఎలా ఉండబోతుందో దేవునికి ముందే తెలుసంట. ఆయన భవిష్యత్తు జ్ఞాని, జరగబోయే సంభవాలు ముందే చూసేస్తాడు దేవుడు కదండి. కాబట్టి ఏశావును దేవుడు ముందే చూశాడు, యాకోబును కూడా ముందే చూశాడు. ఏశావు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోక మునిపే దేవుడు చూసేశాడు వాడు అమ్ముకుంటాడని. ఏశావు ఒక భ్రష్టుడట, వ్యభిచారి, దొంగ, విలువలు లేనివాడు. వాడు నైతిక విలువలు లేవు, మోరల్ వాల్యూస్ లేవు, దేవుని భయం లేదు. అసలు ఇవేమి జరగక మునిపే దేవుడు చూసేస్తాడు వాడి ఫ్యూచర్లో ఇలా అవుతాడని. కాబట్టి దేవుడు వాడిని ద్వేషించాడు, అసహించుకున్నాడు. మరి యాకోబును కూడా దేవుడు చూసే ఉంటాడుగా. చూసినప్పుడు యాకోబు దేవుని దృష్టికి ప్రియమైన వాటిని కోరుకున్నాడు. యాకోబు కూడా పొరపాట్లు చేశాడు. పొరపాట్లు అందరూ చేస్తారు, పొరపాట్లు చేయనోడు ఎవడు లేడు. మనుషులు అందరూ తప్పులు చేస్తారు, పొరపాట్లు చేస్తారు. కానీ ఆ తప్పుల నుంచి నువ్వు నేర్చుకోవాలిగా. పొరపాట్లలో నుంచి నువ్వు నేర్చుకోవాలి, గుణపడాలి, మారు మనసు పొందాలి, మునుపటి కంటే మెరుగైన వ్యక్తిగా మారాలిగా. ఒకప్పుడు తప్పు చేసావు, మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు, మళ్ళీ అవే తప్పులు చేస్తున్నావు. అదే గర్వం, అదే తిరుగుబాటు, అదే అవిధేయత, అదే వంకరతనం, అదే తెలివి తక్కువతనం. ఇక తప్పుల్లో నుంచి నువ్వు నేర్చుకోకపోతే, అయ్యో నేను తప్పు చేశాను, ఇంకోసారి తప్పు చేయను అనే గిల్టీ ఫీలింగ్, ఆ రిపెంటెన్స్ కనుక నీకు లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే, ఎన్నిసార్లు దేవుడు క్షమించినా మారు మనసు పొందకుండా మళ్ళీ తప్పులు చేస్తూ పోతే ఇక దేవుడు ఎలా క్షమిస్తాడు, ఎలా కరుణిస్తాడు? గతంలో క్షమించాడు, కరుణించాడు, చేరదీశాడు, మరో అవకాశం ఇచ్చాడు. మళ్ళీ పాత తప్పే. ఈ తప్పు ఇప్పుడు కొత్తగా చేస్తుంది కాదు, ఎన్నో ఏళ్ల క్రితం చేసిందే. అప్పుడు దేవుడు తంతే బొక్క బోర్లా పడి, పళ్ళు రాలగొట్టుకొని, సిగ్గు పోగొట్టుకొని, డబ్బులు పోగొట్టుకొని, సున్నాకొచ్చి ఆ సున్నా నుంచి మళ్ళీ పశ్చాత్తాపంతో దేవుని పట్టుకుంటే దేవుడు మళ్ళీ పైకి లేపాడు. మరి చాలామంది ఏం చేస్తున్నారు? మళ్ళీ ఆ తప్పే, కొత్తదేం కాదు, అదే తప్పు మళ్ళీ చేస్తున్నారు. దేవుడు మళ్ళీ తన్నాడు, మళ్ళీ ఏడ్చారు, మళ్ళీ చేరదీస్తున్నాడు, మళ్ళీ చేస్తారు అదే తప్పు. క్షమాపణకి ఇంక విలువ లేకుండా చేసుకుంటారు. అయితే ఏశావుని యాకోబును దేవుడు చూశాడు. ఒక పూట
కూటి కొరకు ఏశావు అమ్మేసుకున్నాడు. ఆ భోజనాన్ని ఇచ్చి జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. జ్యేష్ఠత్వం అంటే ఇక్కడ కేవలం ఆస్తిపాస్తులు కాదు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, తర్వాత ఏశావు దేవుడు అని పిలువబడాలి. లెక్క అయితే జ్యేష్ఠుడు కదండి ఏశావు. దేవుణ్ణి ఇతను ప్రేమించలేదు ఏశావు. దేవుని విలువ తెలియదు. దేవుడు ఇష్టపడ్డ వాటిని ఏశావు ఇష్టపడట్లా. దేవుడు ఇష్టపడితే నాకెందుకు, దేవుడు కోపగించుకుంటే నాకెందుకు, నేను ఇలాగే ఉంటా. అదే గర్వం, అదే పగ, అదే ఏడుపు, అదే అసూయ, కుళ్ళు, ద్వేషం. ఎవరి మీద కుళ్ళు, ద్వేషం? జనరల్గా ద్వేషం, కుళ్ళు, అసూయ ఇలాంటివన్నీ భక్తిహీనులు ఎవరి మీద చూపిస్తారో తెలుసా? నీతిమంతుల మీద చూపిస్తారు. మీరు చూడండి కావాలంటే. హేబేల్ అనే నీతిమంతుడి పైన కయ్యూను అనే అతని అన్నయ్య, తోడబుట్టిన అన్న, కానీ వాడు దుష్ట సంబంధి. ఒక భక్తిహీనుడు, ఒక దుష్ట సంబంధి విషం కక్కుతున్నాడంటే, ద్వేషాన్ని కక్కుతున్నాడంటే, పగ సాధిస్తున్నాడంటే ఖచ్చితంగా అవతల ఉన్నవాడు నీతిమంతుడని అర్థం. తర్వాత మనం చూస్తాం, యోసేపు పైన అసూయతో, ఈర్ష్యతో అతని అన్నదమ్ములందరూ అతని గోతులో బారేశారు. తర్వాత ఐగుప్తుకు అమ్మేశారు. అలాగే సౌలు మహారాజు దావీదుని ఇదే కూలుతో, ఇదే అసూయతో, కారణం లేని ద్వేషం. అది ఎందుకురా నీకు అంత ద్వేషం అంటే, దావీదు నీతిమంతుడు. నీతిమంతుడి పైన భక్తిహీనులకు ద్వేషమే పుడుతుంది, అసూయే పుడుతుంది, కుళ్ళే పుడుతుంది. ఇక దానికి మిషలేదు, ఇంకా ఫుల్ స్టాప్ లేదు. నెవర్ ఎండింగ్ అసూయ అది, నెవర్ ఎండింగ్ గ్రడ్జ్ అది, నెవర్ ఎండింగ్ ఎనిమిటీ అండ్ హ్యాట్రెడ్నెస్. రాబోయే రోజుల్లో మారతారు అనే హోప్ ఉండదు. ఇంకా దావీదుని తరిమేడు సౌలు. ఎప్పటిదాకా అంటే చచ్చిపోయేదాకా తరుముతున్నాడు. చచ్చిపోయాడు కాబట్టి తరమలేకపోయాడు. ఒకవేళ బతుకుండి ఉంటే మళ్ళీ అదే రిపీట్ అయ్యేది. మునుపు జరిగిందే మరలా జరుగును. అలాగే చచ్చిపోయాడు. కానీ సౌలు మారాడా? మారలేదుగా. చాలామంది మార్పు లేకుండా మారు మనస్సు లేని బ్రతుకుతో బ్రతుకుతున్నారు. దేవుడు క్షమించకపోవటం కాదు, దేవుడు దీవించకపోవటం కాదు. దేవుడు ఎన్నోసార్లు క్షమించాడు, ఎన్నోసార్లు చేరదీశాడు, దీవించాడు. కానీ వాళ్ళలో మారు మనస్సు లేదు, పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపడుతున్నట్టు నటిస్తున్నారు, మారినట్టు నటిస్తున్నారు. చూడండి, ఎంత మంచి యాక్టర్ అయినా ఎల్లకాలం యాక్టింగ్ చేయలేడుగా. మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు, ఆ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. ఇంకా పెద్ద యాక్టర్. కానీ యాక్టింగ్ చేసే టైం అయిపోయిన తర్వాత, ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత తన భార్య ఎదుట మామూలుగా భర్తలా ఉంటాడు, ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్లా ఉంటాడు. మళ్ళీ భార్య ముందుకు నటించలేడు కదా. సినిమాల్లో, సీరియల్స్లో యాక్ట్ చేసే యాక్టర్స్ కూడా యాక్టింగ్ టైం అయిపోయిన తర్వాత, ప్యాకప్ అయిపోయిన తర్వాత ఇళ్ళకొచ్చి ఆర్డినరీ లైఫ్ బతుకుతున్నారు. కానీ చాలామంది విశ్వాసులు దేవుని దగ్గరకు వచ్చి 365 రోజులు నటిస్తున్నారు. మార్పు లేదు, మారు మనసు లేదు. సో నటించినప్పుడు మనుషులు నమ్ముతారు, మనుషులు మోసపోతారు. కానీ దేవుడు మోసగించబడడు. అందుకే దేవుడు వెక్కిరించబడడు, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు అని రాస్తుంది. మనము నష్టపోతాం, మనల్ని మనం మోసం చేసుకున్నట్టు. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి నేను ట్రై చేయను. దేవునికి నేను నచ్చితే చాలు, దేవుడు నన్ను మెచ్చితే చాలు. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే నాకెందుకు, అర్థం చేసుకోకపోతే నాకెందుకు. సాధ్యమైనంత వరకు నీకు అర్థమయ్యేలా చెప్తున్నా, అయినా నువ్వు అర్థం చేసుకోకపోతే అది నీ కర్మ, అది నీ తప్పది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అర్థం చేసుకోకపోయినా, నువ్వు అపార్థం చేసుకున్నా, దేవుడు కనికరించి ఏదో ఒక రోజు నీకు సత్యాన్ని తెలియజేస్తాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. నా పనైనా మీ పనైనా దేవుడు మన అంతరంగాన్ని చూసినప్పుడు ఆయనకు సత్యం కనపడాలి. నటన, కపటం కనిపించకూడదు. మనుషుల విషయమైనా దేవుని విషయమైనా ఎవరి దగ్గర సత్యం ఉండదో, ఎవరి దగ్గర యథార్థత ఉండదో, ఎవరి దగ్గర నటన, కపటం, వేషధారణ ఉంటుందో వాళ్ళకి ఇక మూడింది. దేవుడు ఇక వాళ్ళని అసహించుకోవడం ప్రారంభిస్తాడు. వాళ్ళని దేవుడు ద్వేషిస్తాడు. వాళ్ళని దేవుడు తృణీకరించేస్తాడు, దూరం పెట్టేస్తాడు. ఇంకా ఎంతకాలం ఇలా నటిస్తూ పోతాం చెప్పండి? మారాలి కదా. సో దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుతో అంటున్నాడు, మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 9వ వచనములో, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ
ఎరిగిన వాడునై ఉన్నాడు. ప్రయిస్తున్నాడు. హల్లెలూయా. నీ ఆలోచనలు దేవునికి తెలుసు, నీ సంకల్పాలు దేవునికి తెలుసు, నీకు నెమ్మదిస్తే నువ్వేం చేస్తావో దేవునికి తెలుసు. కాబట్టే దేవుడు చాలామందికి నెమ్మదినివ్వట్లా. అందుకే దేవుడు చాలామందికి ప్రశాంతతనివ్వట్లా. చాలామంది లైఫ్లో సెటిల్ అవ్వట్లేదు. దేవుడు వాళ్ళని సెటిల్ చేయట్లేదు. దేవుడే వాళ్ళని అస్థిరపరుస్తున్నాడు. దేవుడే వాళ్ళని అన్సెటిల్ చేస్తున్నాడు. ఇది నాకు అర్థమవుతుంది, నేను చూస్తున్నా. ఎందుకు ప్రభువా, ఎందుకు కొందరిని ఎల్లప్పుడూ అలా అలజడికి గురి చేస్తున్నావు? కారణం ఏంటంటే దేవుడిచ్చే జవాబు, వాళ్ళ బుద్ధి బాగోలేదు నాయన. ఏంటి ప్రభు అంత మాట అనేసావు? చూడు ప్రభు ఎంత మంచోళ్ళు. అప్పుడు దేవుడు అంటాడు, వాళ్ళు నీ ముందు మంచోళ్ళలాగా నటిస్తున్నారు, బాగా యాక్ట్ చేస్తున్నారు, నీ ముందు మారినట్టు, నీ ముందు భక్తిగా ఉన్నట్టు, నీ ముందు చాలా మంచి వాళ్ళలాగా నటిస్తున్నారు. కానీ నువ్వు చూడలేని వారి అంతరంగాన్ని నేను చూశాను, అది నాకు నచ్చలేదు. అక్కడ కాపటం, మోసం, అబద్ధం, కుట్ర అన్నీ దాగి ఉన్నాయి. వాళ్ళు ప్రార్థించినట్టు, నువ్వు అడిగినట్టు కనుక నేను వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు ఎంత నీచానికి దిగజారుతారో, వాళ్ళు ఎంత దరిద్రులో నీకు తెలియదురా బాబు. కాబట్టి నేను ఆశీర్వదించట్లేదు అంటాడు దేవుడు. మన సంకల్పాలు, మన ఆలోచనలు అన్నీ ఎరిగిన వాడంట దేవుడు. ఇంకా సొలొమోనుతో దావీదు అంటున్నాడు, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. చూసారా, దేవుణ్ణి సేవించు అనట్లా, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా సేవించు. ఇంత చెప్పుకుందాం. ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమ కపటం లేనిదై ఉండాలి. సమాధాన పడ్డారా? నిజంగా సమాధాన పడండి. మీకు ఇష్టం లేదా? దూరంగా ఉండండి. సమాధాన పడ్డట్టు నటించారనుకోండి, మనుషులను మోసం చేశారనుకోండి, దేవుడు దాంతో పట్టుకొని దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి దేవుడు చూస్తున్నాడు, లెక్క అడుగుతాడు. తీర్పు తీర్చే దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. అన్నీ చూస్తున్న దేవుడు, అన్నీ వింటున్న దేవుడు లెక్క అడగడా? తీర్పు తీర్చడా? నీ బుద్ధి నచ్చకపోతే దేవునికి, నీ ప్రవర్తన నచ్చకపోతే ఆయన తనన పట్టుకుని శిక్షించడా? ఈ భయం లేకపోతే ఎలా అండి? అసలు దేవుడు చూడట్లేదని చాలామంది అనుకుంటున్నారు, దేవుడు వినట్లేదు అనుకుంటున్నారు. అందుకే బరి తెగించి, మోరల్ వాల్యూస్ వదిలేసి, మనస్సాక్షి విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి, వాక్యం ఏం చెప్తున్నా కానీ బరి తెగించి, ఏమైనా పర్వాలా, నన్ను ఎవడే అడిగేవాడు ఎవడున్నాడు, నాకు నచ్చినట్టు నేను ఉంటా, మీరు చేస్తున్న తప్పు అని అంటే, లేదు నేను చేస్తున్న రైటే అని ఒక తప్పుడు పనిని అడ్డగోలుగా సమర్థించుకుంటూ, గర్వపు నోరేసుకొని గర్వంగా మాట్లాడుతూ, చేసింది ఒక తప్పుడు పని, సిగ్గుమాలిన పని, వాక్యానికి వ్యతిరేకమైన పని. అప్పుడు సిగ్గుపడాలిగా, కానీ సిగ్గుపడకపోగా గర్వాన్ని, బలుపును ప్రదర్శించి, పశ్చాత్తాపడకపోగా వితండవాదం, ఎదురుదాడి చేస్తే, వితండవాదం చేస్తే, సర్లే ఈ నీచుడితో మాట్లాడకపోయినా గోడతో మాట్లాడినా ఒకటే, కుక్కను కొట్టినా వీడిని కొట్టినా ఒకటే అని చెప్పి మనం మౌనంగా వెళ్ళిపోతాం. కానీ దేవుడు మౌనంగా ఉండడు. నువ్వు దేవుడు చూస్తున్నాడని నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, లెక్క అడుగుతాడు, తీర్పు తీరుస్తాడు. భక్తులకు, భక్తిహీనులకు అందరికీ తగిన ప్రతిఫలం తగిన కాలంలో ఇస్తాడని మనం నమ్మినా నమ్మకపోయినా తీర్పు తీర్చే దేవుడు అన్నీ చూస్తున్నాడండి, అన్నీ వింటున్నాడండి. ఎవరెవరికి ఏది ఇవ్వాలో వారి వారి క్రియల చొప్పున ప్రతివానికి జీతం ఇచ్చేస్తున్నాడు దేవుడు. దేవునికి భయపడుతూ ఎల్లప్పుడూ నా ప్రతి ఆలోచన, మాట, నా బ్రతుకు నేను కేర్ తీసుకుంటున్నా. నా భార్య పిల్లలకి దేవుని భయం తెలియజేస్తున్నా. అస్సలు ఊరుకోను. చిన్న చిన్న విషయాల్లో కూడా నా పిల్లల్ని కఠినంగా హెచ్చరిస్తా, జాగ్రత్త నా దేవుడు చూస్తున్నాడని. పోయిన సంవత్సరం మీకు సాక్ష్యం చెప్పా, సండే వర్షిప్లో కానివ్వండి, యూట్యూబ్లో కూడా పెట్టా కొన్ని వాక్యాల మధ్యలో. ఈ సంవత్సరం ఆఖరికల్లా ఈ పనులైతే చాలు, అదే గొప్ప ఆశీర్వాదం అని మేము అనుకుంటే, ఇంకా సంవత్సరం ప్రారంభమై 6 నెలలు కూడా అవ్వక మునిపే సంవత్సరం ఆఖరికి అయితే చాలనుకున్న పనులు సంవత్సరానికి మధ్యలో కంటే ముందే, అంటే సంవత్సరం ప్రారంభమై 2-3 నెలలకే చాలా పనులు అయిపోయినాయి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి జూన్ వచ్చేసరికి. అవన్నీ చిన్న చిన్న పనులు ఏం కాదు, చాలా పెద్ద పనులు, మా శక్తికి మించినవి, చాలా డబ్బుతో కూడుకున్నవి, అలసట ప్రయాసతో కూడుకున్నవి.
కనీసం ఈ సంవత్సరం ఆఖరికి అయితే చాలు, అవుద్దో లేదో అనుకుంటున్న స్థితిలో సంవత్సరం మొదలైన 3-4 నెలలకి అన్ని పనులు అయిపోయినాయి. ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా దేవుడు అన్నిటినీ మా కొరకు ఆయన చేసి ముగించేశాడు లాస్ట్ ఇయర్, అలాగే అంతకుముందు సంవత్సరం. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ 2026 ఎంటర్ అవుతున్నప్పుడు నేను నా భార్య పిల్లలతో అన్నా, పోయిన సంవత్సరం కానీ అలాగే అంతకుముందు సంవత్సరం కానీ కొన్ని సంవత్సరాలుగా దేవుడు వెనువెంటనే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు మన లైఫ్లో. ఈ సంవత్సరం కూడా అలా చేస్తే బాగుండు కదా. 2026 కొరకు కొన్ని కోరికలు దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ 2026 సంవత్సరం డిసెంబర్ 31 కల్లా మా లైఫ్లో, మా ఫ్యామిలీ కొరకు, మినిస్ట్రీ కొరకు ఇవి జరిగించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. అనుకున్నట్టే, ఆశపడ్డట్టే, మునుపు జరిగిందే మరలా జరుగును అన్నట్టే ఈ సంవత్సరం కూడా ఎప్పుడో జరిగితే చాలు ఈ సంవత్సరం ఆఖరికల్లా అనుకున్నవి 2026 సంవత్సరం జనవరిలోనే ప్రభు మాకు ఇచ్చేశారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారిగా కావాల్సినంత డబ్బు దేవుడు పంపించాడు. వరద ప్రవాహంలా డబ్బు వచ్చేసింది. డబ్బు వస్తూ సరిపోతుందా? అనుకున్న పనులు అవ్వాలి కదా. దేవుడు చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి. వరుస పెట్టి చక్కగా దేవుడే కొన్ని అసాధ్యమైన పనులను, సంవత్సరం ఆఖరి వరకు అయితే చాలనుకున్న పనులను మొదటి నెల పూర్తయ్యేసరికి దేవుడు మా కొరకు పూర్తి చేసి పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీతిమంతుడు ఆశపడింది వానికి దేవుడు ఇస్తాడని రాస్తుంది. అయితే భక్తిహీనుల గురించి ఏమని రాసుంటుంది? భక్తిహీనుని ఆశ భంగమైపోవునని రాసుంటుంది. మనం చూస్తుంటామండి, పోయిన సంవత్సరం అయిపోవాలనుకున్న చాలా పనులు చాలామంది జీవితాలలో అవ్వకుండా ఈ సంవత్సరం మళ్ళీ కంటిన్యూషన్. ఇంకొంతమంది పరిస్థితి ఇంకా దారుణం. 3 ఏళ్లుగా ఎదురు చూస్తుంటారు. 3 ఏళ్లుగా ఇంకో సంవత్సరం వచ్చింది, ఆ తర్వాత సంవత్సరం వచ్చింది, ఇంకో సంవత్సరం వచ్చింది. వీళ్ళు ఆశపడ్డ పనులు, వీళ్ళు కోరుకున్న కోరికలు ఏళ్ళు గడిచిపోతుంటాయి. అవి కలలు కానీ కోరికలు కానీ మిగిలిపోతుంటాయి. ప్రార్థనలు చేస్తుంటారు, కానుకలు ఇస్తుంటారు, పరిగెడుతుంటారు. మరి ఎందుకు నెరవేరట్లేదంటే ఆయన మన ఆలోచనలను, మన సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. నువ్వు అడిగింది నీకు ఇస్తే నువ్వు ఎలా ప్రవర్తిస్తావో దేవుడు బుద్ధే చూస్తాడు. కాబట్టి దేవునికి భయపడాలి. ఎల్లప్పుడూ నా పిల్లలకి, నా భార్యకు పదే పదే చెప్తుంటాను ఏమనంటే, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త నాన్న. మీరు ఏ ఊర్లో ఉన్నా సరే, చదువు నిమిత్తం అలాగే ఇంటర్న్షిప్ నిమిత్తం వేరు దూర ప్రాంతాలకి నేను లేకుండా వెళ్ళాల్సిన పరిస్థితులలో నేను మీ వెంట ఉండను, నేను మిమ్మల్ని చూడను. నేను చూడట్లేదు కాబట్టి, నేను మీ వెంట రావట్లేదు కాబట్టి మీరు ఏమైనా చేసే స్వేచ్ఛ మీకు ఉంది. ఆ స్వేచ్ఛను వాడుకొని మీరు ఏం ఆలోచిస్తారో, ఏం మాట్లాడతారో, ఏం బ్రతుకుతారో అదే మీ ఒరిజినల్ క్యారెక్టర్. మీ అంతరంగంలో మీరు ఏం కోరుకుంటున్నారో, మీ మనస్సు ఎలా ఉందో అన్నీ చూస్తున్న దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవించాలో దండించాలో ఆయన డిసైడ్ చేస్తాడు. దేవునికి భయపడమని చెప్తుంటా, అందరికీ చెప్పిందా నా పిల్లలకి చెప్తుంటా. సో వాళ్ళు దేవునికి భయపడడానికి ఇష్టపడ్డారు కాబట్టి చిన్న చిన్న విషయాలు మొదలుకొని అత్యంత కాంప్లికేటెడ్ థింగ్స్ వరకు, అత్యంత క్లిష్టమైన విషయాల వరకు నా పిల్లల విషయంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు. కన్నీటితో నా పిల్లలు నాకు సాక్షి చెప్తుంటారు, డాడీ దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా కొరకు దేవుడు అద్భుతాన్ని చేశాడు డాడీ అని చెప్పి కన్నీటితో నా దగ్గర కన్ఫెస్ చేస్తుంటారు, ఒప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు కన్నీటితో దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఆయన రెస్పాండ్ అయ్యాడు అని నాకు చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆ కన్నీళ్ళు, వాళ్ళు రియాక్ట్ అవుతున్న ఆ విధానం, దేవుని ప్రస్తావన తెస్తూ వాళ్ళు నాకు చెప్తున్న ఆ విధానం చూసినప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. ఇంతకంటే గొప్ప ఆస్తి ఏం కావాలి? నా పిల్లలకి నేను భక్తిని అందించా, దేవుణ్ణి అందించా, దేవునికి భయపడడం నేర్పించా. దేవుణ్ణి ఇంప్రెస్ చేయండి నాన్న, దేవుని సంతోషపెట్టండి, ఆయన మెప్పించండి, ఆయన చిత్తాన్ని జరిగించండి. ఆయన అంతరంగాన్ని పరిశీలించినప్పుడు అక్కడ సత్యం కనిపించాలి. నటన, కపటం, వేషధారణ ఇవి గనక ఉంటే అవి చాలు దేవుడు నాశనం చేయడానికి. మనుషులందరినీ ఇంప్రెస్ చేసి, మనుషులందరికీ నచ్చినట్టు బతికి, అందరినీ అట్రాక్ట్ చేసి, అందరి దగ్గర పొగడ్తలు పొంది, అందరి దగ్గర గ్రేట్ అనిపించుకొని, దేవుని దగ్గర మాత్రం ఆయన కనికరాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి?
కదా. అందరి దగ్గర మంచోళమే, అందరి ముందు చాలా గ్రేట్, కానీ దేవుడు ఎలా చూస్తే మాత్రం ఛీ అని అసహించుకుని దేవుడు వెళ్ళిపోయాడు అనుకుని విడిచిపెట్టి. ఊర్లో అందరి ముందు నువ్వు ఒక పెద్ద పుల్లి లాంటివాడివి, ఒక పెద్ద పులి లాంటి దానివి, చాలా గ్రేట్ నువ్వు, కానీ తలుపులేసి లోపలికి వెళ్తే నీ గురించి నీకు అసలు నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, అసంతృప్తి. ఎవరెవరైతే నెమ్మది లేకుండా ఏడుస్తున్నారో మీరందరూ చేతిలో బైబిల్ పట్టుకొని గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీరు మీ సంఘ కాపరి ఏది దేవుని వాక్యమో, ఏది దేవుని చిత్తమో, మీరు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మీకు చెప్పాక మీరు అలా ఉంటున్నారా లేదా? మీరు మీ పాస్టర్ గారు చెప్పినట్టు కనుక ఉంటే ఈరోజు మీరు కుమిలిపోయే పరిస్థితులు మీకు వచ్చి ఉండేయా? ఏడ్చే పరిస్థితులు మీకు వచ్చి ఉండేయా? నిద్ర లేని రాత్రులు మీరు గడిపే వాళ్ళ మీ దేహము జబ్బులమయం అయిపోయేదా? మనశ్శాంతి లేకుండా ఇవాళ కుమిలిపోతున్న పరిస్థితులు మీకు వచ్చి ఉండేయా? మీ పాస్టర్ గారు చెప్పినట్టు మీరు విని ఉంటే, విన్న వాళ్ళందరూ బాగుపడుతున్నారు. ఈయన దైవజనుడు, ఈయన ప్రవక్త, ఈయన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లలకు అర్థమయ్యేలా చెప్తాను నేను. ఇదిగో బైబిల్ ఎలా చెబుతుంది, ఇది దేవుని చిత్తం, మీరు ఇలా చేయండి, ఇలా చేయకండి. ఇంత చెప్పినాక అన్నిటికీ తల ఎలా ఊపేసి అలాగే అన్న, అలాగే బ్రదర్, అలాగే పాస్టర్ గారు అని చెప్పి నన్ను ఇంప్రెస్ చేసి నన్ను సంతోషపెట్టి వెనక్కి వెళ్ళిపోయి నేను చూడట్లేదు అనుకొని లోకస్తుల్లాగా, అన్యుల్లాగా, భక్తిహీనుల్లాగా, దేవుని కోపం రగులుకునేలాగా, దేవుడు చీగొట్టేలాగా, దేవుడు తృణీకరించేలా మీరు బతికితే ఎవరికండి నష్టం? ఎవరికి ఉపయోగం చెప్పండి అలా బ్రతకడం వలన? సో నేను చెప్పినాక కూడా లెక్క చేయకుండా గర్వంగా, అహంకారంతో, తల పొగరుతో, బ్రదర్ అలాగే చెప్తారు, మనం ఇలాగే చేద్దాం, నాకు పోయింది ఏముంది? 2026 సంవత్సరంలో లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ జరిగినట్టు ఈ సంవత్సరం కూడా ఎప్పుడో జరిగితే చాలా అనుకున్నామని మొదటి నెలలోనే దేవుడు చేసేస్తాడు. ఇక నుంచి జరిగేదంతా బోనస్, ఇంకా అడిషనల్ బోనస్ అన్నమాట, ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్. ఇంకా ఈ 2026 ఇయర్లో జరగాలనుకున్నవి డిసెంబర్ 31 వరకు జరిగినా చాలా అనుకున్నవి మొదటి నెలలోనే ప్రభు ఇచ్చేస్తాడు. చాలా డబ్బుతో కూడుకున్న పనులు, కష్టపడ్డ అవుతాయో లేదో తెలియని పనులు అన్నీ అయిపోయినాయి సింపుల్గా. ఇంత సింపుల్గా అయిపోతున్నాయి ఏంటంటే దేవుడు జరిగిస్తున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు ఇవి జరుగునుగాక అని. ఆయన తన దూతలను పంపిస్తున్నాడు సాయం చేయడానికి. ఆయన మా త్రోవలు సరళం చేస్తున్నాడు, ఆటంకాలన్నీ తీసేస్తున్నాడు. ఈ ఆటంకాలన్నీ నేను తీయాలంటే తీయలేను, మీరు తీయాలంటే తీయలేరు. దేవుడే దిగి రాకపోతే ఆనాడు మోషే, ఇశ్రాయేలీయులు వాళ్ళ చేతులతో, వాళ్ళ ఆయుధాలతో, వాళ్ళ తెలివితేటలతో సముద్రంలో దారి వేసుకోగలరా చెప్పండి? సముద్రంలో రోడ్డు వేయగలరా? అవుద్దా? బండలో నుంచి నీళ్ళు తెప్పించగలరా? ఆనాడు దేవుడు దిగి వచ్చి ఫరో అనే ఒక మహాశక్తివంతుడైన రాజు చేతిలో నుంచి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ఫరోని, వాడి సైన్యాన్ని, వాడి గర్వాన్ని అణిచేసి తన ప్రజలను ఆశ్చర్య రీతిలో దేవుడు కాపాడాడు. సముద్రంలో దారేశాడు, బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు ఉన్నాడు, పగటిపూట మేఘస్తంభంగా ఉండి వాళ్ళని కాపాడాడు, వాళ్ళని నడిపించాడు. ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. 40 సంవత్సరాల పాటు ఎడారిలో వాళ్ళ చెప్పులు అరిగిపోలేదట, వాళ్ళ వస్త్రాలు పాతగిలలేదట. చెప్పులు అరిగిపోకుండా ఉంటాయా మామూలుగా 40 సంవత్సరాల పాటు? చెప్పండి, బట్టలు పాతగిలకుండా ఉంటాయా? దేవుని ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు ఒంట్లో ఆరోగ్యమే కాదు, ఒంటి మీద బట్టలు, కాళ్ళకున్న చెప్పులు కూడా ఇజ్రాయేలీయులకి దేవుడు ఎప్పుడు ఫ్రెష్గా ఉంచాడంట. ఆ ఫ్రెష్నెస్ దేవుడు కాపాడితే ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు ప్రశాంతంగా దేవానికి వందనాలు, ఈరోజు ఏ టెన్షన్ లేకుండా అన్ని వైపులా నాకు నెమ్మది ఇచ్చావు అని పడుకోగలగాలి. ఉదయాన్నే లేచేటప్పుడు మళ్ళీ ప్రశాంతతతో, కంటి నిండా నిద్రతో, మినిమం 8 అవర్స్ ఆఫ్ స్లీప్తో, గాఢ నిద్రతో ఉదయాన్నే నిద్ర మేలుకొని దేవానికి వందనాలు, రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చావు. ఏ వైపున అలజడి, టెన్షను, అభద్రతాభావము, ఆందోళన, గందరగోళం, భయము లేని మరొక రోజు నాకు ఇచ్చావు, నీకు వందనాలు అని దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారా మీరు? నేను అలా స్తుతించగలుగుతున్నా. పడుకునేటప్పుడు పీస్ ఆఫ్ మైండ్తో ఏ టెన్షన్ లేకుండా పడుకుంటున్నా, ఉదయం పూట లేస్తున్నా. మీరు కూడా అలా పడుకొని అలా లేవాలని నేను కోరుకుంటున్నా. మీరు కూడా పడుకునే ముందు భయపడుతూ, కంగారు పడుతూ, ఏడుస్తూ పడుకొని ఉదయం పూట మళ్ళీ భయము, ఆందోళనతో మరొక రోజు మనం ఫేస్ చేస్తే
దాన్ని ఆశీర్వాదం అంటారా? దేవుడు ఎక్కడైనా అలాంటి బ్రతికిస్తాడా మనకి? మీ లైఫ్లో పడుకునే ముందు ఏడుస్తూ టెన్షన్తో పడుకొని మార్నింగ్ మళ్ళీ టెన్షన్తో బెంగతో మీరు లేస్తున్నారంటే దేవుని ఆశీర్వాదం మీ మీద లేదు. ఎందుకు లేదు? మీరు పాస్టర్ గారు చెప్పినట్టు మీరు వినట్లేదు, విన్నట్టు నటిస్తున్నారు. నటన అంటే కపటం, అది వేషధారణ, అది మోసం. పాస్టర్ గారిని మోసం చేశామని మీరు అనుకున్నారు, కానీ నిజానికి మిమ్మల్ని మీరు మోసం చేస్తున్నారు. అంతరంగాన్ని పరిశీలించే దేవుడు ఇలా మీ అంతరంగంలో చూసినప్పుడు ఆయనకి నచ్చలేదు. అక్కడ మీ గుండెలో సత్యం లేదు, ఉన్నదంతా నటన, వేషధారణ, మనుషులను ఆకర్షించే తీరు, ఎవడనో ఇంప్రెస్ చేయడానికి, ఎవరి ముందో పెద్ద తోపు అనిపించుకోవడానికి, మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడానికి తీసుకున్న నిర్ణయాలు, పలికే మాటలు, చేసే పనులు, ఖర్చు పెట్టే డబ్బు, ప్రతీది కూడా మీ చుట్టే తిరుగుతుంది. నేను అందరి ముందు గ్రేట్గా ఉండాలి, నా ఫ్యామిలీ అందరి ముందు గ్రేట్గా ఉండాలి. యేసయ్య అన్నాడు, తనను తాను తగ్గించుకొని ప్రతివాడు హెచ్చించబడును, తనను తానే హెచ్చించుకుని ప్రతివాడు తగ్గించబడును. ఎవరెవరైతే నేను గ్రేట్గా ఉండాలి, నేను గొప్ప, నా ఫ్యామిలీ గొప్ప అని తమను తాము హెచ్చించుకునే దురుద్దేశంతో సంకల్పాలు, నిర్ణయాలు, ఆలోచనలు, డబ్బు ఖర్చు పెట్టడం ఇవన్నీ చేస్తుంటారో వాళ్ళని తమను తాము హెచ్చించుకుంటున్నారు కదా. దేవుడు తొక్కుతున్నాడు వాళ్ళని పట్టుకొని. దేవుడు తొక్కితే అలా సజీవంగా పాతాళంలోకి వెళ్ళిపోయిన సంఘటనలు బైబిల్లో మనం చూస్తాం. కోరహుని అతని సపోర్టర్స్ అందరినీ దేవుడు బతికుండగానే సజీవంగా పాతాళానికి పంపించేశాడు వాళ్ళ గర్వాన్ని బట్టి. హేరోదు రాజు వాక్యోపదేశం చేస్తే అందరూ వాడిని పొగిడారట. వాడు దేవుణ్ణి మహిమపరచనందున పురుగులు బట్టే చచ్చిపోయాడు. మామూలుగా అయితే చచ్చిపోయాక పురుగులు పడతాయి, కానీ పురుగులు పట్టి చచ్చాడంట వాడు. వాడు చేసిన తప్పేంటి? దేవుని మహిమపరచలా. ఎందుకురా ఇలా చేస్తున్నావు నువ్వు? దేవుని మహిమ కోసం అని కాదు. దేనికిరా నీకు అంత ఖరీదైన వాహనం అంటే, అందరి ముందు ఆ వాహనం చూసి నేను పెద్ద తురుములాగా, పెద్ద పిస్తాలాగా గ్రేట్గా అందరు నా గురించి అనుకోవాలి. అవునా? దేవుడు తొక్కితే బిడ్డ మళ్ళీ పుట్టగతులు లేకుండా అయిపోతావు. నువ్వు నీ వాహనం, నువ్వు నీ మొబైల్ ఫోన్. దేనికిరా? చదువు లేదు నీకు, ఆదాయం లేదు, పని లేదు, నీకెందుకు అంత ఖరీదైన ఫోను అని అంటే, నా ఫోన్ చూడగానే అందరూ నన్ను గ్రేట్ అనుకుంటారు. అందరూ నన్ను గ్రేట్ అనుకోవాలని నువ్వు కొన్న ఫోను నీ నాశనానికి నువ్వు కొనుక్కున్నావు. అందరి ఎదుట నేను గొప్ప వ్యక్తిని అనిపించుకోవాలని నువ్వు చేసిన ప్రతి పని. మందు పాత్ర చూడండి, నక్సలైట్లు పెడతారుగా, ఇలా పిన్ను తీసి ఇసురుతారు చూడండి, గ్రెనేడ్స్ అంటారు. అలా ఇలా పిన్ను తీసి గ్రెనేడ్ నీ సీటుకి నువ్వు పెట్టుకున్నావు అన్నమాట. మంది ముందు ఎచ్చులు పోవడానికి నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నీ నాశనానికి నువ్వు ఖర్చు పెట్టావు. ఈ వాక్యం వింటున్న వాళ్ళు, తెలివైన వాళ్ళైతే సిగ్గుపడి పశ్చాత్తాపడి మారుతారు. తెలివిలేని వాళ్ళైతే ఈ వాక్యం మాకు నచ్చలేదని చూడటం మానేస్తారు, నన్ను తిట్టుకుంటారు. ఈ పాస్టర్ మంచోడు కదా అంటారు. ఎవరు తిట్టుకుంటారో తిట్టుకోండి, నాకు పోయేదేం లేదు. ఒక్క వ్యక్తి మారినా ఈరోజు నేను కష్టపడి చెప్పిన వాక్యానికి ఒక మీనింగ్ ఉంది. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా దేవుడు రాయించాడండి. సొలొమోనుతో దావీదు మహారాజు అంటాడు, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. హృదయపూర్వకముగా, మనస్ఫూర్తిగా, ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. దేవుని కొరకు చేయాలి, మనుషుల కొరకు కాదు. దేవుడు చూస్తున్నాడని భయపడుతూ చేయాలి. దేవుడు లెక్కడుగుతాడనే జ్ఞానంతో, భయంతో చేయాలి. దేవుడే నాకు ప్రతిఫలం ఇస్తాడనే ఆశతో చేయాలి. అంతే తప్ప మనుషుల ముందు నటించడం ఏంటండి? అంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు కదా. సో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి అని మాత్రమే కాకుండా, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. దేవుడైన యెహోవాను ఆరాధించాలి. పుట్టిగా ప్రేమించాలని రాయించాలి దేవుడు. ఇది మొదటి ఆజ్ఞ. ఆజ్ఞలన్నింటికల్లా మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి, నువ్వు ఆరాధించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, విత్ ఆల్ యువర్ మైండ్ అంటాడు దేవుడు. కాబట్టి మనస్సు పెట్టి శక్తి అంతటితో దేవుడు నిన్ను దీవిస్తే, నీ డబ్బుతో దేవుని ప్రేమించు. ఖర్చు పెట్టు దేవుని కొరకు. నీ సమయాన్ని ఇవ్వు, నీ డబ్బుని ఇవ్వు, నీ దేహముతో ప్రభువుని ఆరాధించు.
సంవత్సరాల తరబడి సంఘ ఆరాధన లేనివాడు ఎవడైనా ఎలా బాగుపడతాడు చెప్పండి? ఏ కుటుంబం అయినా ఎలా బాగుపడుతుంది? ఎలా బట్ట కడతారు చెప్పండి కదా? ఎన్ని ఏండ్లుగా చెప్తున్నా నేను, సంఘ ఆరాధన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, ఏకాంత ప్రార్థన ఉండాలి. 20 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి నన్ను అడిగాడు, బ్రదర్ నేను దెబ్బతింటున్నాను, నేను బాగుపడాలంటే ఏం చేయాలో చెప్పండి అని. నేను వాడికి చెప్పా, నువ్వు ఇలా చేస్తున్నావు కదా, చేయకూడదు, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఆపే, ఏదైతే ఇప్పటిదాకా నువ్వు చేయట్లేదో అది మొదలెట్టు అని డూస్ అండ్ డోంట్స్ అని చెప్పా. 5 ఏళ్ళు గడిచిపోయినాక 5 ఏళ్ళు వాడు ఏది చేయాలని చెప్పింది, చేయమని చెప్పింది చేయలేదు, వద్దన్నవన్నీ చేస్తున్నాడు. అంటే వాడు ఎవడు? గర్విష్టి, అహంకారి, అవిధేయుడు, మూర్ఖుడు కదా. 5 ఏళ్ల క్రితం అడిగాడు, నేనేం చేయాలో చెప్పండి, ఏం చేయకూడదో చెప్పండి అంటే అన్నీ చెప్పా, ఏదీ వినలేదాడు. 5 ఏళ్ళు గడిచిపోయినాయి, కాలం ఆగదుగా మన కొరకు. 5 ఏళ్ల తర్వాత ఏడుపు మొహం వేసుకొని, బిక్క మొహం వేసుకొని వచ్చి, బ్రదర్ నేను లైఫ్లో సెటిల్ అవ్వట్లేదు, నా చేతి పనులు దీవించబడట్లేదు, నాకు ఆరోగ్యం లేదు, మనశ్శాంతి లేదు, ఏక మనస్సు లేదు, దరిద్రం నా నెత్తిమి తాండవిస్తుంది, నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. 5 ఏళ్ల క్రితం చెప్తే వినలేదు కదా బాబు, మళ్ళీ ఎందుకు వచ్చావు, ఇప్పుడు చెప్పండి ఏంటా, ఇప్పుడు చెప్పండి ఏంటా అంటాడు. మళ్ళీ చెప్పుకెళ్తా. 5 ఏళ్ల క్రితం ఏం చెప్పానో మళ్ళీ అదే చెప్తా. వీడన్నీ ఏంటంటే ఇప్పుడు నుంచి చేస్తావు బ్రదర్, అలాగే బ్రదర్, మీరు ఎలా చెప్తే అలాగా, నా ఏలు పట్టుకొని నడిపించండి, చేయి పట్టుకొని నడిపించండి అంటాడు. ఇంకో 5 ఏళ్ళు గడిచిపోతాయి. ఈసారి కూడా సెకండ్ 5 ఇయర్స్ కూడా మళ్ళీ వీడేం చేయడు. వీడు చేసేదల్లా ఒకటే, నమ్మకంగా అమాయకపు ముఖము, మంచి ముఖము, ఒక 8 మాస్కర్ అన్నమాట. నటన, ఇదంతా నటన, ఇదంతా వేషధారణ. ఎవడు నటిస్తాడో వాడినే దేవుడు తొక్కుతాడు పాతాళానికి. ఫస్ట్ 5 ఇయర్స్ వినలేదు, అడిగాడు కానీ వినలా. మళ్ళీ 5 ఇయర్స్ వచ్చి అడిగాడు, నేను చెప్పా, మళ్ళీ వినలేదు. 10 ఏళ్ళు గడిచిపోయినాయి. మళ్ళీ వచ్చి, బ్రదర్ గారు నేను ఏం చేయాలో చెప్పండి అంటే, ఎవరే చెప్పిందే ఎన్నిసార్లు చెప్తాం, ఇది ముక్కు, ఇవి చెవులు, ఇది నోరు అని చెప్పాక మళ్ళీ వచ్చి దీన్ని ఏమంటారు బ్రదర్ అంటే, మరి ముక్కే, సడన్గా ముక్కు కాస్త తల అయిపోదుగా, చేయవదుగా. 10 ఏళ్ళు మొత్తం నాశనం చేసుకొని ఏదీ వినకుండా అన్నీ అడిగి అన్నీ తెలుసుకొని మరి తాను ఏం చేయాలనుకున్నాడో అవే చేసుకుంటూ వెళ్ళి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ నన్ను అడిగితే నాదేమన్నా మళ్ళీ చెప్తా, 100 సార్లు చెప్తా, నా పనే అది కదా, నేను చెప్తా. కానీ చేయకుండా మళ్ళీ అడిగిన ప్రతిసారి దేవుడు దంతాడు, బిడ్డ నువ్వు ఆటలాడుతున్నావు దేవునితో, దేవుని సేవకుడితో. నాటకాలా, ఆటలా? దేవుని సేవకుడు అంటే లెక్క లేదా? దేవుడు అంటే భయం లేదా? వినేవాడు అడగాలి, జరిగించేవాడు అడగాలి, చేసేవాడు అడగాలి కదా. ఏది చేయనప్పుడు, ఏది విననప్పుడు నా లైఫ్ నా ఇష్టం అనే గర్వంతో 5 ఏళ్ళు నాశనం చేసుకొని, 10 ఏళ్ళు నాశనం చేసుకొని మళ్ళీ వచ్చి అడిగితే నేను మళ్ళీ చెప్తా కదా, అలాగే బ్రదర్ అని 15 ఏళ్ళ తర్వాత వీడు మళ్ళీ బిచ్చగాడే. ఇంకా మళ్ళీ డబ్బులు ఉండవు, మళ్ళీ ఆరోగ్యం ఉండదు, మళ్ళీ ఆదాయం ఉండదు, మళ్ళీ ప్రొటెక్షన్ ఉండదు, మళ్ళీ సంతోషం ఉండదు. మునుపు జరిగిందే మరలా జరిగింది. ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ 5th టర్మ్, 4th టైం, 5th టైం కాదు 4th టైం. మళ్ళీ నేనేం చేయాలి, ఎన్నిసార్లు చెప్పాలరా నాయన, నువ్వేం చేయాలో నీకు ఎన్నిసార్లు చెప్పాలి? సరే రా మళ్ళీ చెప్తా. నేను ఎన్నిసార్లు రిపీట్ చేసి చెప్తున్నానో అన్నిసార్లు దేవుడు నెక్స్ట్ టైం ఇంకొచ్చి గట్టి తంతాడు దేవుడు. తెలియక చేస్తే తక్కువ దెబ్బలంట, తెలిసి తప్పు చేసేవాడికి దేవుడు గట్టిగా తంతాడంట. మొదటిసారి దేవుడు చిన్నగా శిక్షించాడు, 5 ఏళ్ల తర్వాత గట్టిగా కొట్టాడు, 10 ఏళ్ల తర్వాత 3వసారి మళ్ళీ వినకపోతే దేవుడు తన్నాడు, 4వసారి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అంటే 20 ఏళ్ల తర్వాత అడిగితే నేను మళ్ళీ చెప్తా. ఇట్లాంటి వాళ్ళు చాలామంది నాకు ఎదురు పడుతుంటారు, పిచ్చి మాలోకాలు. వాళ్ళు అనుకుంటారు స్టీవెన్ బ్రదర్ మళ్ళీ మోసపోయాడు, మళ్ళీ నమ్మించేసాం, నేను మంచోడని మళ్ళీ అనుకున్నారు, నేను చాలా మంచిదానని బ్రదర్ మళ్ళీ పప్పులో కాలేశాడు. పప్పులో కాలేస్తూ నేను కాదు, మీరు ఎన్నిసార్లు పశ్చాత్తాపడుతున్నట్టు, మారు మనసు పొందుతున్నట్టు, మారిపోయినట్టు, బాగుపడిపోతున్నట్టు, నేను చెప్తున్నవన్నీ వినేస్తున్నట్టు, అలాగే బ్రతుకుతున్నట్టు మీరు ఎన్నిసార్లు నటిస్తారో, నటిస్తున్న ప్రతిసారి మునుపటి కంటే గట్టిగా దేవుడు మిమ్మల్ని తంతున్నాడు. చూడగలిగిన కళ్ళు, గ్రహించగలిగిన మనస్సు, సిగ్గు శరం మీకుంటే అర్థమవుతుంది ఈ పాటికి. ఇట్లాంటి వాళ్ళందరూ చూసినప్పుడు ఎదురకు బాధపడేవాడిని, ఇప్పుడు బాధపడటం మానేసా. ఎన్నిసార్లు బాధపడతాం, ఎంతమంది గురించి బాధపడతాం. నేను నా లైఫ్ మిస్ అయిపోతాను కదా, కాబట్టి ఎవడి కర్మాడు అనిపిస్తాడని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా. నేను
నా భార్య పిల్లలు. ఇంతకంటే నేను చేయగలిగింది ఏముంది చెప్పండి? దైవజనుడైన యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఏంటో నువ్వు నీ ఇంటి వారు సేవిస్తారా? మరి మా సంగతి ఏంటంటే, మీ సంగతి మీ ఇష్టం. నా బాధ్యత ఎంతవరకు అంటే నేను నా భార్య పిల్లలు అంతవరకే. సో ప్రస్తుతం నాది అదే మైండ్. ఇంకా నువ్వు వింటావో వినవో, బాగుపడతావో, నాశనం అయిపోతావో, అడుక్కు తింటావో, జబ్బులు పాలై మట్టిలో కలిసిపోతావో నెక్స్ట్ ఇయర్ కల్లా, నీ కర్మ. ఈ వాక్యం వింటున్న వాళ్ళందరికీ చెబుతున్నాను, బాగుపడే ఉద్దేశం ఉంటే నటించడం మానేయండి, అబద్ధాలు మానేయండి, డంబపు మాటలు మానేయండి. డంబపు మాటలు అంటే గ్యాస్ కొట్టడం, డబ్బా కొట్టడం, లేనిది ఉన్నట్టు ప్రగల్భాలు పలకటం, పగటి వేషగాడు అంటారు చూడండి, పిట్టల దొర అంటారు కదా, అలాంటి డంబపు మాటలు మానేయండి. ఏదైనా మీ బతుకులో సాధించి చూపించండి, సాధించండి. మాటలతో కాదు, చేతలతో అందరి ఎదుట సగర్వంగా నా దేవుడు నన్ను హెచ్చించాడు, దీవించాడు, ఇది పీక, ఇది సాధించాని విత్ ఫ్యాక్ట్స్ తోటి, సాక్ష్యాలతో దేవుని మహిమపరచండి, సాక్ష్యం చెప్పండి. అక్కడ పీకిందే ఉండదు, సాధించిందే ఉండదు. డబ్బా మాటలు, గర్వపు మాటలు, డంబపు మాటలు. మనుషులు నమ్మేస్తారు అంతా నిజమేనేమో అని చెప్పి. దేవుడు అంతరంగంలో చూస్తే అక్కడ ఏముండదు. అక్కడ డబ్బా తప్ప, గాలి మాటలు తప్ప, పోరంబోకు మాటలు తప్ప, వట్టి మాటలు లేమిడికి కారణమగును అని రాస్తుంది. అంటే నువ్వు ఏమీ చేయకుండా ఏదో చేసేసినట్టు, ఏమీ సాధించకుండా ఏదో సాధించేసినట్టు కనుక అబద్ధాలు ఆడితే, మనుషుల దగ్గర, దైవజనుల దగ్గర అన్నీ చూస్తున్న దేవుడు, ఇవి వట్టి మాటలు కదా, నిజం కాదు కదా, అబద్ధాలు కదా, నటన వేషధారణ కదా, కపటం కదా. వట్టి మాటలు లేమిడికి కారణమగును. ఎవడెవడితే ఇలా గాలి మాటలు, అబద్ధాలు, మాయ మాటలు చెప్పి అందరి దగ్గర లేనిది ఉన్న డబ్బా కొట్టుకుంటూ బతుకుతారో వాళ్ళకి లేమి కలుగుతుందంట. లేమంటే ఏంటి? పేదరికం, లోటు. దుప్పటి తల మీదకి లాగితే కిందకి కాలు ఎక్స్పోజ్ అయిపోతుంది. చాలా అట్లా దుప్పటి కిందకి లాగితే పైన చాలదు, పైకి లాగితే కిందకి చాలదు. ఇది దేవుని శాపం. కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం జోబులు ఎత్తే మొత్తం చిల్లు సంచేసినట్టు కింద పోతాయి. ఏంటి ఇంత కష్టపడ్డా డబ్బు బాగానే చేతికి వచ్చింది, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఉంది, కానీ ఏం మిగలట్లా, ఏం నిలబడట్లా. దేవుని ఆశీర్వాదం లేదు. ఎందుకు లేదు? యథార్థత లేదు. నటిస్తున్నారు, కపటం చూపిస్తున్నారు. అంతరంగానే దేవుడు చూసినప్పుడు అక్కడ సత్యం లేదు. సో సొలొమోనుతో దావీదు మహారాజు పలికాడు, హృదయపూర్వకముగా నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆఖరి మాట చదివి ముగించుకుందాం. ఆయనను వెదకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ప్రైస్తలాడు. హల్లెలూయా. నువ్వు దేవుని వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. నువ్వు ఆయన విసర్జిస్తే ఆయన కూడా నిన్ను నిత్యముగా త్రోసివేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ బాధ్యతగా, విధిగా దేవుని వెతకాలి. రోజు వాక్యం ధ్యానించాలి, ఏకాంత ప్రార్థన కలిగి ఉండాలి, సంఘ ఆరాధన కలిగి ఉండాలి. ఇప్పటికీ 2026 సంవత్సరం కూడా సంఘ ఆరాధన లేని మహానుభావులు ఇంకా కొంతమంది ఉన్నారు. నాకు ఫోన్ చేసి ఏడుస్తుంటారు, చర్చికి వచ్చి సావచ్చు కదా, ఇంట్లో చచ్చే బదులు. మా ఇంటి ముందు ఒక సందు ఉంది అన్నయ్య, సందు చర్చికి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళి చెప్పుకోండి ఆ పాస్టర్ గారికి. మరి నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? మీరు వెళ్ళేది వేరే చర్చికి, ఫోన్ చేసి ఏడ్చేది నా దగ్గర. తప్పు కదా ఇది. మీరు ఏ సంఘానికైతే వెళ్తున్నారో అంటే ఇంటి దగ్గర కానీ అక్కడికి వెళ్తున్నాం అన్నయ్య. సరే, దగ్గర వెళ్తున్నారు, దూరం వెళ్తున్నారు, ఒలిబలిసి వెళ్తున్నారు. ఏదైనా మంచి అయినా చెడైనా ఇంక అక్కడ చెప్పుకోండి. నా టైం వేస్ట్ చేయకూడదు కదా. నేను చెప్పినట్టు మీరు సండే వర్షిప్కి అటెండ్ అయ్యి నా దగ్గరికి ఆరాధనకు వచ్చి నేను చెప్పినట్టు మీరు బతికితే అప్పుడు మీరు నన్ను అడిగితే నేను ఏదైనా జవాబు ఇవ్వగలను. కొంతమంది అడుగుతుంటారు, మేము చర్చికి వస్తున్నాం కానీ ఎందుకు బాగుపడట్లేదంటే, మీరు చర్చికి వస్తున్నారు, పాస్టర్ గారిని అడుగుతున్నారు ఏం చేయాలని. ఎన్నో ఏళ్ళుగా అడుగుతున్నారు. ఇంత చెప్పుకున్నాం కదా, 5 ఏళ్ళుగా కొంతమంది అడుగుతారు, 10 ఏళ్ళుగా అడుగుతారు, 15 ఏళ్ళుగా అడుగుతారు. అడిగితే సరిపోద్దా? అడిగారు, బాగానే ఉంది, నేను చెప్పాను బాగానే ఉంది, అలాగే బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పి తాలకాయ ఊపేశారు. కానీ మీరు ఫైనల్గా ఏదేదో చేసుకుంటూ పోతే పాస్టర్ గారు చెప్పినట్టు కాకుండా దానికి నేను ఎలా బాధ్యుడిని అవుతాను చెప్పండి కదా. సో దేవుని వెతకాలి, బైబిల్ చదవాలి, ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ఆరాధన. సంఘ ఆరాధన అంటే ఎప్పుడు రావాలి సంఘానికి? కొంతమంది పాటలు మొదటి పాట మొదలయ్యేటప్పుడు వస్తారు, కొంతమంది ఆఖరి పాట అయిపోయేటప్పుడు వస్తారు, కొంతమంది వాక్యం మొదలెట్టేటప్పుడు వస్తారు, కొంతమంది వాక్యం మధ్యలో వస్తారు, కొంతమంది ఆశీర్వాద ప్రార్థన టైంకి వచ్చి ఆమేన్ అని వెళ్ళిపోతారు బయటికి. వచ్చామనిపించుకుంటారు వీళ్ళు.
మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. తప్పు. అందుకని అంటున్నాను, చేసాములే అనిపించుకోవటం చేయకూడదు. మనస్సు పెట్టి చేయాలి. నీ పూర్ణ మనస్సుతో ప్రభువుని ఆరాధించాలి. ఆరాధించేదే వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి. ఆ రోజు కూడా టైంకి రాకపోతే నీది ఒక బ్రతికేనా? నీకు సిగ్గుందా అసలు? ట్రైన్ 10 గంటల కంటే 9 గంటలకు వెళ్ళిపోతావు, వెళ్ళి పడిగాపులు కాస్తావు రైల్వే స్టేషన్లో. చర్చి 10 గంటల కంటేనేమో 11:30, 12 గంటలకు వస్తారు. ఇంక ఎలా బాగుపడతావు? ఇంకా ట్రైన్కి ఇచ్చే వాల్యూ దేవునికి ఎవరు? 10 గంటల ట్రైన్కి ఒకరోజు ముందే రెడీ అయిపోయి పొద్దునే లేచి వెళ్ళిపోయి 9 గంటల ముందే ఉంటారు ఇక్కడ. ఒకవేళ ట్రైన్ మిస్ అయిపోద్దేమో అని. దేవుడు కోపగించుకుంటాడేమో, దేవుని శాపం వస్తుందేమో అని భయం ఉంటే కాస్త ఎర్లీగా వచ్చి మొదటి పాట నుంచి, మొదటి ప్రార్థన నుండి పాల్గొంటే ఆ దారే వేరు కదా. నువ్వేమో దేవునికి ఇచ్చేది ఏది కూడా, ప్రార్థన అయినా, భక్తి అయినా, కానుకలైనా, టైం అయినా అన్నీ అరకొరగా నీకు నచ్చినట్టు అడ్డగోలుగా చేస్తావు. దేవుడు మాత్రం నీకు అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చేయాలా? మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇక్కడ దావీదు మహారాజు తన కొడుకుతో సొలొమోనుతో ఇలాగే అంటున్నాడు చూడండి. ఆయనను వెదకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వేం విత్తుతావో ఆ పంటే కోస్తావు. నీకు లేని భక్తి, నీకు లేని మారు మనస్సు, నీకు లేని విధేయత, నీకు లేని ప్రేమ పాస్టర్ గారు మాత్రం ఏం చేయగలరు? దేవుడు మాత్రం ఏం చేయగలడు కదా. నువ్వు వరిగింజ విత్తి గోధుమ పంట కావాలని ఎక్కడి నుంచి వస్తుంది? మామిడి టెంక నాటేసి జామకాయ పంటగా కావాలంటే రాదు. నీలో పశ్చాత్తాపం, మారు మనసు, విధేయత, పాస్టర్ గారు ఏం చెప్పారో అది నువ్వు చేయాలి. ఖచ్చితంగా చేయాలి. మళ్ళీ సొంత తెలివితేటలు వాడద్దు. చిన్నప్పుడు మా పెద్దోడికి ఏబీసీడీలు నేర్పినవన్నీ గుర్తు చేసుకున్నాను నేను, సంతోషపడ్డాం పాత ఫోటోలు వీడియోలు చూసుకుంటూ. వాడికి ఏబీసీడీలు నేర్పుతూ వచ్చాను నేను. పొట్ట మీద పడుకోబెట్టుకొని కొన్ని, కూర్చోబెట్టుకొని కొన్ని, ఎత్తుకొని కొన్ని. 2 ఏళ్ల వయసు నుంచో నేర్పేవాడిని, సరదాగా, సీరియస్గా కాదు. ఇంక చాక్ పీస్తో నేల మీద, గోడ మీద ఎక్కడ పడితే అక్కడ రాసేవాడు. నేర్పింది నేనే కదా, ఏబిసిడి అని. వాడు డి రాసుకుంటూ ఏ అని డి రాసేవాడు. తప్పు నాన్న, ఇది ఏ కాదు నాన్న, డి అంటే బొడ్డోడి కింద నిక్కర లేకుండా బరిబెత్తలు వచ్చి ఇలా పైకి చూసి అట్లా అనకూడదు డాడీ, తప్పు డాడీ, ఇది ఏ డాడీ అని మళ్ళీ నాకు నేర్పేవాడు చిన్నప్పుడు. ఇప్పుడు ఆ వీడియోలు అప్పుడు నా భార్యను తీయమని చెప్పా. నాతో మాట్లాడుతున్న మాటలు, 2 పిల్లలు కూడా పుట్టినప్పటి నుంచి ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసి బయటికి తెస్తారుగా బేబీని, అక్కడి నుంచి ఉన్నాయి వీడియోలు 2 పిల్లలు. అవన్నీ చూస్తుంటే పిల్లలు నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు నేర్పిన తండ్రికే వీడు తిరిగి నేర్పుతున్నాడు. వీడు రాస్తుంది తప్పుడు రాతలు, డి రాస్తున్నాడు ఏ అంటున్నాడు, ఏ రాస్తాడు జెడ్ అంటాడు. వాడిష్టం. ఇంకా అది కాదు నాన్న, తప్పయ్యా అని అంటే, అట్లా అనకూడదు డాడీ, అట్లా రాయకూడదు డాడీ, పిచ్చిగా అని మళ్ళీ డి రాస్తాడు ఏ అంటాడు, ఏ రాస్తాడు బి అంటాడు. చిన్నపిల్లాడు కదా, నవ్వి ముద్దు పెట్టుకొని గారం చేశా ఆ వీడియోలన్నింటిలో. కానీ పెద్దోళ్ళు దేవుని దగ్గరకు వచ్చినాక, పాస్టర్ గారి దగ్గరకు వచ్చినాక, బ్రదర్ మమ్మల్ని ఏం చేయమంటారు, ఇది మా ఆదాయం, మా స్తోమత ఇది, మా స్థాయి ఇది, రాబోయే రోజులు ఏం చేస్తే బాగుపడతాం అన్నప్పుడు పాస్టర్ గారు చిలక చెప్పినట్టు నా టైం అంతా తగలేసుకొని, అర్థమవుతుందా? డబ్బు కంటే టైం చాలా వాల్యుబుల్ అండి. మీకోసం నేను వేస్ట్ చేసుకున్న టైంని మీరు నాకు తెచ్చివ్వగలరా? నా టైం వేస్ట్ చేసే రైట్ మీకు లేదు కదా. కనీసం కాస్తనే సిగ్గుశారం ఉండాలి కదా. మనం ఎలాగో విననప్పుడు పాస్టర్ గారు చెప్పేది, అసలు ఎందుకు ఆయన టైం వేస్ట్ చేయటం, ఎందుకు ఆయన అడగటం? కొంతమంది ఇంటికి వచ్చి అడుగుతారు, కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు, కొంతమంది చర్చికి వచ్చి అడుగుతారు. అడిగే వాళ్ళల్లో వినేవాళ్ళు కొంతమంది. సంవత్సరాలు తొలిపోతాయి, అడుగుతారు, వింటారు కానీ చేయరు కదా. వీళ్ళందరికీ ఏడుపే మిగులుద్ది. నిద్ర లేని రాత్రులు, ఏడుపు మోకాలతో మళ్ళీ బెక్కమొహాలు వేసుకొని, బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి. ఏం చేయాలి ప్రార్థన? ఏమని చేయాలి? ప్రభువా ఆ అవిధేయుడిని దీవించని చేస్తే దేవుడు వింటాడా? నువ్వు ఎలాగో వినవు కదా. కాబట్టి నటించకండి. దేవుని దగ్గర, మనుషుల దగ్గర భక్తినైనా, ప్రేమనైనా, ఆతిథ్యాన్నైనా ఏదైనా నటించకండి. నటిస్తే నాశనం అయ్యేది మనమే, ఎవరు కాదు. మనసులో పగబెట్టుకొని బయటికి క్షమిస్తున్నా అనకండి. మనసులో కలవలం లేకపోతే దూరంగానే ఉండండి. మీ తోడబుట్టిన తమ్ముడితోనో అన్నయ్యతోనో కలిసే ఉద్దేశం మీకు లేదు. దేనికి నటించడం? దూరంగానూ బతకచ్చు కదా. కలిస్తే చక్కగా పూర్తిగా కలవాలి. అలా కాకుండా
కలిసేమనే పేరుతో మాటలు అవతలను గుచ్చుకుంటూ గిచ్చుకుంటూ కెలుక్కుంటూ బాధ పెట్టుకుంటూ దీనికైనా కలిసేది? అంతరంగాన్ని చూస్తున్న దేవుడు మీ రోత మనసును దేవుడు చూస్తున్న దేవుడు చాచిపెట్టి తనడ పట్టుకొని టైటిల్ ఏమో సమాధానం, చేసేవన్నీ సమాధానాన్ని నాశనం చేసే పనులు. సో దేవుడు యథార్థవంతుల దేవుడే కానీ వేషధారుల దేవుడు కాదు. పరిసయ్యులను దేవుడు తిట్టాడు, అయ్యో పరిసయ్యులారా మీరు సొన్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. సమాధి బయటికి ఏమో గ్రానైట్ స్టోన్, లోపల చూస్తే కులిపే కంపు వాసన, దుర్గంధం కదా. మనుషుల ఎదుట మంచివారిగా కనిపించే చాలామంది దేవుడు వాళ్ళని చూసినప్పుడు చి అని అసహించుకుని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ ప్రార్థన దేవుడు వినట్ల. వాళ్ళని దేవుడు దీవించకపోవడానికి, శపించడానికి కారణం వారి అంతరంగమే కారణం. అన్నయ్య మీకు భోజనం తెచ్చాము, కానుకలు ఇచ్చాము, కానీ పోయిన సంవత్సరం అంతా ఏడిపోయాను అన్నయ్య అంటే నీకు దేవునికి తెలియాలి. నా దేవుడైతే యథార్థంగా ఎవడైనా కానుకలు ఇస్తే దీవించే దేవుడే, యథార్థంగా ఎవడైనా ఆతిథ్యం తెస్తే దేవుడు దీవించే దేవుడే. నువ్వు కానుకలు ఆతిథ్యం బయటికి కనిపించేవి అన్నీ నీ అంతరంగములో ఎంత దరిద్రం దాచుకొని ఆ కానుకలు తెస్తున్నావో, చర్చికి వస్తున్నావో, ఆతిథ్యం ఇస్తున్నావో, ఏడ్చుకుంటూ తెచ్చిన భోజనానికి విలువ ఉంటుంది చెప్పండి. అందరూ భోజనం తెచ్చేస్తున్నారు. క్రిస్మస్ వస్తే పాస్టర్ గారికి కానుకలు తెస్తున్నారు. తప్పుద్దా? నేను ఒక్కొని తేకపోతే, మా కుటుంబం తేకపోతే మేము చెడ్డలం అయిపోవా? ఏంటో ఆ దరిద్రులు మూసుకొని వాళ్ళ వరకు తినచ్చగా. క్రిస్మస్ వస్తే పాస్టర్ గారు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి ఒకడు భోజనం స్వీట్లు తెస్తున్నాడని చెప్పి ఎవడో తెస్తే నీకెందుకు? నువ్వు మూసుకొని ఉండొచ్చు. నేను తెమ్మని ఎవడు అడిగాడు? నువ్వు తేవటం నీకు ఇష్టం లేదు, సైలెంట్గా ఉండు. నువ్వు తేవటం ఇష్టం లేకపోతే తెచ్చేవాడిని తిట్టుకుంటూ వాళ్ళు తెచ్చారు కాబట్టి ఇప్పుడు నేను తేక తప్పుద్దా అని ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ నువ్వు ఖర్చు పెట్టిన డబ్బు మొత్తం మట్టిలో పోసినట్టే, తెచ్చిన భోజనం మట్టిలో పోసినట్టే, నీకు ప్రతిఫలం ఉండదు. మొత్తం పోగొట్టుకున్నట్టు నువ్వు. మనుషులకైనా, దేవుని సేవకులకైనా, దేవునికైనా, ఎవరికైనా చేయాలనిపిస్తే మనస్ఫూర్తిగా చేయండి. పరిచర్య అయినా, ఆతిథ్యమైనా, క్షమాపణ అయినా, ప్రేమైనా, ఏదైనా సరే మనసులో లేనిది నటిస్తే గనక మీరు నాశనం అయిపోతారు. దేవుని ఉగ్రత వస్తుంది. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.